స్తంభాన్ని గురించి మిగిలిన భాగం కత్తెర కదా ప్రకాష్ పాత్ర అయిపోయింది, కత్తెర గురించి చెప్పాం లాస్ట్లో. రైట్, ఈ పూట మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మీకు రెఫరెన్స్లు ఏమి ఉండవు, రెఫరెన్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. రెఫరెన్స్ లేని వాక్యం ఈరోజు. దేవుడు నాకు ఆలోచన ఇస్తే ఇవి కూడా మన సంఘంలో చెప్పాలి, ఇవి కూడా మన సంఘంలో చెప్పకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదాలు వస్తాయి అని దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తే ఆ ఆలోచనలు నేను రాసుకొని వచ్చా. బైబిల్లో లేని వాక్యాలు నువ్వెందుకు చెప్తావు, రెఫరెన్స్ లేకపోతే వాక్యం నువ్వెందుకు చెప్తావు అని మీరు నన్ను అడిగితే నేనంతే చెప్తా, మీరు మర్యాదగా వినాలా. రెఫరెన్స్లు మన కోసం ప్రత్యేకంగా రాయకపోయినా ప్రతిదానికి సంబంధించి ఎతుక్కుంటే మనకు ఎక్కడో దగ్గర దేవుని వాక్యం దొరుకుతుంది. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, సంఘ క్షేమాన్ని నాశనం చేసే సాతాను ఆయుధాలు. సంఘ క్షేమాన్ని నాశనం చేసే, అదిగో రాసుకోండి, రాసుకునేవాళ్ళు, అంశం సంఘ క్షేమాన్ని నాశనం చేసే సాతాను ఆయుధాలు. సంఘం అంటే హోలీ జడ్జి ప్రార్థనా మందిరం, నెల్లూరు బ్రాంచ్, సిటీ బ్రాంచ్, ముత్తుకూరు సంఘం, అదొక సంఘం. నిజానికి సంఘం అనే మాటకు అర్థం ఏంటంటే కట్టడం కాదు, 4 గోడలు కాదు, ఈ 4 గోడల మధ్య వచ్చి కూర్చున్న బిడ్డలే సంఘం. నువ్వు నేనే సంఘం. మనందరి కోసమే దేవుడు ప్రాణం పెట్టింది, మనందరిని ప్రాణం పెట్టి ఆయన రక్షించుకున్నాడు. మనందరి కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. మనందరినీ సాతాను అధికారం నుండి, చీకట్లో నుంచి రక్షించుకొని ఇప్పుడు వెలుగులోకి తీసుకొని వచ్చి మనందరినీ ఆయన సొత్తుగా, స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనలందరినీ ఏం చేశాడమ్మా? ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరచి పాపం నుంచి, సాతాను అధికారం నుండి, దుర్మార్గత నుండి, దుష్టత నుండి వేరు చేసి నీతిమంతులుగా మార్చి తన సంఘంలో చేర్చుకున్నాడు. భూమి మీద మనలాగా ఎంతమంది అయితే లోకంలో నుంచి, పాపంలో నుంచి వేరు చేయబడి దేవుని బిడ్డలుగా మారారో వీరందరం కలిసి సార్వత్రిక సంఘం అంటారు. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కలిపి. కానీ సంఘము అంటే ఇదిగో ఇక్కడ ఒక సంఘం ఉంది, అక్కడ ఒక సంఘం ఉంది, అక్కడ ఒక సంఘం ఉంది, ఇలా ఎన్నో సంఘాలు ఉన్నాయి. సంఘము అంటే దేవుని ప్రజల గుంపు, క్రీస్తు శరీరం, ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకోవచ్చు. కాబట్టి సంఘం అంటే 4 గోడలు కాదు, 4 గోడల మధ్య కూడుకుంటున్న దేవుని బిడ్డలు. ఈ సంఘము రాను రాను క్షేమాభివృద్ధి పొందాలి. సంఘం రాను రాను ఏమవ్వాలి? క్షేమం పొందాలి, క్షేమాభివృద్ధిని పొందాలి. అంటే దినదినం మెట్టికి ఎదగాలి, సంవత్సరానికి ఎదగాలి. మన సంఘం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ? నెల్లూరులో 8 పూర్తయి, మొన్న 7, 8 మనం జరుపుకుంది ఎన్నో వార్షికోత్సవం. మందిరం 8 అయిపోయి 9 పెట్టింది నిన్న. ఇక్కడ నెల్లూరులో పరిచయం ప్రారంభించి 8 సంవత్సరాలు అయింది. రేపటికి ముత్తుకూరులో 13 సంవత్సరాలు పూర్తవుద్ది. 13 సంవత్సరాలుగా హోలీ జడ్జి మినిస్ట్రీ పరిచర్య ప్రారంభించబడితే దినదినానికి ఎదుగుతూ ఈ రోజుకి ఇక్కడ చేరింది. నెల్లూరులో పరిచర్య ప్రారంభించినప్పుడు మీరందరూ ఇక్కడ లేరు. నెల్లూరులో పరిచయం ప్రారంభించిన మీరందరూ ఇక్కడ లేరు. అదిగో ఆ రోడ్లో ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసినప్పుడు ముత్తుకూరు నుంచి ఒక 4 బిడ్డలు, 5 మంది ఆటోలోనో బైకుల్లోనో వచ్చి ఒక 10 మంది లోపల ముత్తుకూరు నుంచే వచ్చేవాళ్ళు అందరూ. దీవెనకి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం దీవెనకు వచ్చి కూర్చునేది. ఇక్కడ ఎవ్వరు ఒక్కరు కూడా జనాభా లేరు. దినదినానికి అభివృద్ధి పొంది క్షేమాన్ని పొంది ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడి నుంచి ఎంత నెట్టినా ముందుకు పోవట్లే, ఏందో అర్థం కావట్లే. ఇప్పుడు నా బాధ అదే. నా గుండెల నిండా ఉన్న వేదన ఏంటంటే, నువ్వు నాకు ఆత్మను ఎందుకు ఇవ్వట్లేదు అని బాధ. దేవుడితో తగు నాకు ఇస్తాడులే, తండ్రి బిడ్డలం కాబట్టి అట్లా అడుక్కుంటా ఉంటా అప్పుడప్పుడు. నువ్వు ఆత్మలు ఇస్తే కదా నాయన, నీ కొరకు మేము సభలు పెడతాము, నువ్వు ఆత్మలు ఇవ్వకపోతే ఎట్లాగా? కావాలంటే తేండి, మనసు ఇస్తే ఇవ్వండి, పచ్చి పులుసు తేండి, ఎండుమిరకాయలు తేండి. ఎంతకాలం అడుక్కోవాలి? అడుక్కునే బతుకు. నువ్వు ఆత్మల్ని ఇస్తే, నువ్వు తీసుకొచ్చి గుంపులు ఇక్కడ పోస్తే అప్పుడు నీ కొరకు గ్రాండ్గా నెల్లూరంతా తిరిగి చూసేటట్టు, నీ సైజ్ చూసేటట్టు చేస్తా ప్రభు. నేను ఎందుకు ఇవ్వట్లేదు నాకు నువ్వు? అది మా ఇద్దరు బాధలే. సంఘం రోజు రోజుకి ఏమవ్వాలా?
క్షేమం పొందాలి, క్షేమాభివృద్ధి పొందాలి. అలా బిడ్డలారా, నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన సంఘం అయితే అది అభివృద్ధి అవుతుంది, క్షేమం పొందుకుంటుంది, దినదినం అభివృద్ధి చెందుతూ దేవుడు చిత్త ప్రకారం, దేవుని పరిధిలో ఉన్న ప్రకారం ఆయన ఆ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ వెళ్తాడు. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, అనేక మంది కొత్త వాళ్ళు వచ్చి చేరాలి, సంఘములోకి వచ్చి చేరుతున్న కొత్త వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు ఉండాలి, సంఘంలో చేరుతున్న విశ్వాసుల మధ్య దేవుని అభిషేకం ఉండాలి, దేవుని అనుబంధం ఉండాలి, ఒక్క కుటుంబస్తులుగా మారిపోవాలి సంఘంలో ఉండే వాళ్ళంతా. ఇలా కుటుంబంలాగా మారిపోతే ఆ ప్రేమను బట్టి, అనురాగాన్ని బట్టి సంఘం అభివృద్ధి చెందుతుంది. బిడ్డలారా, ఇప్పుడు మీరు బయటికి పోయి చూడండి, అనేక సంఘాల్లో గొడవలు, తగాదాలు. చెప్పండి, అనేక సంఘాలు ఏం జరుగుతున్నాయి బయట? గొడవలు, తగాదాలు, కొట్లాట్లు. ఆ ఇంటి వాళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి పడదు, ఈ గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ వాళ్ళకి పడదు. దాంట్లో 4 క్యాస్ట్ వాళ్ళు ఉంటే, 4 కులాలు ఉంటే, 2 కులాలలో ఒక టీము, 2 కులాలు ఒక టీము, వీళ్ళిద్దరి మధ్య తగాదా, గొడవ బగ్గన ఉంటుంది. ఆ జాతోళ్ళు ఈ జాతోళ్ళు ఏమనంటే వీళ్ళు అలగతారు, ఈ జాతోళ్ళు ఆ జాతోళ్ళు అలగతారు. అప్పుడు ఆ మధ్యలో ఉండే పాస్టర్కి అసలు ఏమి లేకుండా మొత్తం ఎగిరిపోతాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ మొత్తం ముందు ఎగిరిపోయింది. ఇంకా ఎవరికి చెప్పలేక వాళ్ళని ఎట్ట శ్రద్ధ పెట్టాలి, వీళ్ళని ఎట్ట శ్రద్ధ పెట్టాలి తెలియక బీపీ షుగర్లు వచ్చేసి ఎగిరిపోతాయి. నాకు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఎగిరిపోవటం. ఈ బీపీకి టెన్షన్లకే మొత్తం ఎగిరిపోతాయి. సంఘం క్షేమాభివృద్ధి పొందాల్సింది పోయి తగులు, కొట్లాట్ల కేంద్రం అయిపోయింది. కుల గొడవలు, మత గొడవలు అంటే మనకు వదిలే. తర్వాత అధికార గొడవలు, పాస్టర్లు వాళ్ళకి చెప్తున్నారు పనులు, మాకు చెప్పడం లేదు. ముత్తుకూరోళ్ళు ఈ చర్చిలోకి వచ్చి పెత్తనాలు చేసేది ఏంది? ముత్తుకూరులో పెత్తనం చేసుకోవాలా? నెల్లూరు వాళ్ళు ముత్తుకూరుకు వచ్చి పెత్తనం చేసేది ఏంది? మేము వండుకోలేమా భోజనాలా? వాళ్ళు ఇక్కడ ఉండాలా, వీళ్ళు వచ్చి అక్కడ ఉండాలా అని మరి సంఘాలు గొడవలతో నిండిపోతున్నాయి బయట. మన వాళ్ళలో ఏమైనా ఉందేమోనని డౌట్ వచ్చి రాసుకొని వచ్చారు అంతా. మన వాళ్ళలో ఉందేమో డౌట్ వచ్చి, సుభాష్ తల్లి నన్ను అనబాగండి అయ్యా, నేను అప్పుడప్పుడు వచ్చి పోతుంటా, నాకేం సంబంధం అంటదా? తల్లి కూడా మన సంఘస్థురాలే, ఆమె అని చెప్పండి గట్టిగా. ఈ లోపలికి వచ్చి అడుగు పెట్టిన ఎవరైనా మన బిడ్డలే కదా. సంఘక్షేమాన్ని నాశనం చేయడానికి సాతాను కొన్ని ఆయుధాలు వాడుతున్నాడు. సాతాను కొన్ని ఆయుధాలు వాడి సంఘాన్ని చిన్నాభిన్నం చేసి ఒకరికొకరు సంబంధం లేకుండా, కొత్త వాళ్ళు వస్తూ ఉంటే పాత వాళ్ళందరూ దారి బట్టి డేవిడ్ కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు, దారి బట్టి ఈ పాత వాళ్ళందరూ పోతూ ఉన్నారు. కొత్త నీళ్ళు వచ్చే కొద్ది పాత నీళ్ళు ఎన్ని సంవత్సరాలు జరిగినా చివరికి మందిరంలో ఆ 20 మంది, ఆ 10 మంది. ఏంది ఆ సంగతి అంటే పాత నీళ్ళు పోయినాయి, అడ్రస్ లేరు, పాత నీళ్ళు అసలు కనపట్ల. ఏమైపోయారు జనాభా? ఏమైపోయారంటే సంఘక్షేమాన్ని నాశనం చేయడానికి సాతానుగాడు వాడిన కొన్ని బాణాలు, కొన్ని ఆయుధాలు సంఘాన్ని చిందరవందర చేసేసి ఛిద్రం అయిపోయి, ఈ మందిరంలోంచి 20 మంది పోయి పక్క తెచ్చి పెడతారు. ఈ మందిరంలోంచి ఈ జాతి అంతా, వీళ్ళ క్యాస్ట్ అంతా వెళ్ళిపోతారు బయటికి. ఈ క్యాస్ట్ వాళ్ళకి ఏం వీలేదనుకో, వీళ్ళందరూ 10 మంది పోయి ఒక పాస్టర్ని పెట్టుకుని చర్చి కట్టుకుంటారు. ఇంకా పాస్టర్ గారికి మొత్తం ఎగిరిపోకపోతే ఏమవుద్ది చెప్పండి? అమ్మ నేను చెప్తున్నాను మీకు, ఎవరికన్నా సేవలోకి రావాలంటే దండాలు పెట్టి చెప్తారు, రాబాకండి ఫీల్డ్లోకి. ఇది మీరు అనుకున్నంత ఆషామాషిగా అంత ఈజీగా ఉండదు. నాకు మొన్నటిదాకా బాగుండింది, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఏందో వెళ్ళిపోని డౌట్లు వస్తున్నాయి నాకు. అప్పుడప్పుడు ఊడిపోతాను, అర్థమైపోయింది. స్టార్ట్ అయింది ప్రభువా, నాయన ఏదైనా అక్కడక్కడ పెట్టిన ఆయన చూసి దానికి బాగుండదు నా తల మీద ఈ ఆలోచనలు పెట్టి. స్టార్ట్ అయింది నాకు కూడా. సంఘక్షేమాన్ని నాశనం చేయడానికి సాతాను గడ రకరకాల ఆయుధాలు వాడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీ గుండెలు దాచుకొని, మీ ఊపిరి చివరి శ్వాస ఆగేదాకా నేను చెప్పే ఏది కూడా మీలో కనబడకుండా జాగ్రత్త పడండి. దేవుడు మనతో మాట్లాడే ఏ మాట కూడా మన జీవితంలో లేకుండా జాగ్రత్త పడండి. మరలా చెప్తున్నాను, నీ ద్వారా సంఘము కట్టబడాలి. అవసరమైతే మన ద్వారా సంఘం కట్టబడాలి, కానీ మన ద్వారా ఆయన సంఘానికి ఏ నాశనం, ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలి. ముందుకెళ్దాం. సంఘ క్షేమాన్ని నాశనం చేయడానికి సాతానుగాడు వాడే మొదటి బాణం, సంఘ సహవాసంలో దూరి, సంఘంలో ఉన్న మనుషుల్లో దూరి సాతానుగాడు మన సంఘాన్ని నాశనం చేయడానికి వాడే మొదటి ఆయుధం, మొదటి బాణం. పెట్టమ్మా,
ఏముంది అక్కడ? అది చదవండి. ఏముంది? ఏంటంటే చూస్తున్నారు? ఒక్కరు చదువు రాదా? చదువు ఒక్కరు లేరా? అటే పెట్టమ్మా. ఏం రాశారా? డబ్బు సంఘక్షేమాన్ని నాశనం చేయడానికి సాతాను వాడే మొదటి ఆయుధం డబ్బు. డబ్బు ద్వారా సంఘం ఎట్ట నాశనం అవుద్ది పాస్టర్ గారు? డబ్బు ద్వారా సంఘం ఎట్ట నాశనం అవుద్ది చెప్తా, తొందరపడబాకండి చెప్తా. నంబర్ 1 ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, డబ్బు ఎట్లా అంటే శనివారం రోజు సాయంత్రం కొంతమంది చర్చికి వస్తున్నారు. శనివారం రోజు సాయంత్రం పూట ఒక 2-3 కుటుంబాలు వచ్చి ఇక్కడ పడుకొని, మన ఇస్తారు ఒక కుటుంబం, లేకపోతే ఇంకొకరు 2-3 లేకోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు సరే వస్తున్నారులే. రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా మన సంఘం ఇచ్చినప్పుడు, అభివృద్ధి అయినప్పుడు, శనివారం రోజు రాత్రే మనకు 500 మంది 600 మంది పడుకుంటారు. రాబోయే రోజులు దేవుడు చేస్తాడు. అడతా తీసుకోపోతే నేను సేవ కూడా చేయను, వెళ్ళిపోతా. అదే అడతాను దేవుడిని. ఆ సేవగా నాకు కానీ ఈగిపోతే ఎందుకు పిలిచావు నన్ను? నేను ఏదో నా పని నేను చేసుకుంటుంటే 4 సంవత్సరాలు వెనకబడి పిలిచావు. 4 సంవత్సరాలు నా వెనకబడి పిలిచావు. నాకు ఇవ్వాల్సిందే నేను. మా ఇద్దరి బాధ. రాబోయే రోజుల్లో 100 మంది వచ్చి ఉంటారు ఇక్కడ. సరేలే, మీ ఇంట్రెస్ట్, మీ ఆశలు తర్వాత మా అబ్బాకు సంగతి చెప్పు. ఇప్పుడు వాళ్ళు కానీ ఆదివారం పూట మందిరంకి వచ్చే మీరు కానీ మీకు మాటలు పెరగతాయి. అందరూ ఒక దగ్గరకు వస్తున్నారు కాబట్టి. ఇప్పుడంటే సైతాన్ గాడు ఇంకా అడ్వాన్స్ అయిపోయి మిమ్మల్ని బిజీ చేసేసి ఆమేన్ అంటే అడ్రస్ దొరకకుండా ఒకరికొకరు మాట కూడా వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది మాట్లాడుకుంటారు. అందరు కాదు, ఒక 100 మంది చర్చిలో ఉంటే కనీసం ఒక 10 మంది 20 మంది మాట్లాడుకుంటారు ప్రేమగా. 80 మంది వెళ్ళిపోతారులే, బుల్లెట్ కూడా దొరకకుండా వెళ్తారు అడ్రస్ లేకుండా. వేడి తగ్గ ముందే కూర తినాలని వెళ్ళిపోతారు, అది వేరే సంగతి. ఈ 20 మంది ఉంటారే, 20 మంది ఏం చేస్తారంటే ఒకరొకరు మాట్లాడుకుంటారు. అక్క వందనాలు అక్క, తమ్ముడు ప్రైజ్లాడు తమ్ముడు, బ్రదర్ బాగున్నారన్నా, చందన్న బాగున్నారా, ఇంకేంది ఈ మధ్య కనపడలేదు. ఇలా ఒకరొకరి మధ్య మాటలు పెరుగుతాయి. ఆ మాటలు పెరిగి మంచి అనుబంధం ఏర్పడుతుంది ఒకరొకరి మధ్య. పలానాక ప్రేమ కలిగినక్క, పలానా ప్రేమ కలిగినోడు చాలా బాగా మాట్లాడతారని మాటలు పెరుగుతాయి. ఈ మాటలు పెరిగి ఒకరినొకరు పలకరించుకొని వందనాలు చెప్పుకొని మాటలు పెరిగి ఒకరి గురించి ఒకరు ప్రార్థనలు చేసుకునే స్థాయికి ఎదగతుంది. మంచిదే, తప్పులేదు, ఎదగాలి కూడా. ఒకరి కుటుంబం గురించి ఒకరు ప్రార్థన చేసుకొని, ఒకరి సమస్య ఒకరు చెప్పుకొని ప్రార్థన సహాయాన్ని కోరుకొని ఫెలోషిప్లో ఉండడం మంచిదే. ఇక్కడ దాకా మంచిదే. ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తారు. అడుగు ముందుకేసి చందనకు ఫోన్ చేస్తాడు బాంధవన్న. హలో చందన్న, ప్రైజ్లాడ్ అన్న. ప్రైజ్లాడ్ బాంధవన్న అన్న, బిజీగా ఉన్నారా, డ్యూటీగా ఫ్రీ ఉంటున్నా? పర్లేదు చెప్పండి చందన అంటాడు. చందన్న బాంధవన్ అడతాడు. చందన్న ప్రార్థన చేశాను, నువ్వే గుర్తొచ్చావు. అత్యవసరం ఏర్పడిపోయింది, అత్యవసరం చాలా. ఇంకా నాకు ఎవరితో చెప్పుకోలేను నేను. ఏమనుకోకపోతే ఒక 5,000 సర్దితే, 8,000 5,000 సర్దితే నా ఈ సమస్య తీర్చుకొని వచ్చే నెలలో నేను నీకు ఇచ్చేస్తా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన బాంధవ్యాన్ని బట్టి, ఇద్దరి మధ్యన ప్రేమను బట్టి చందన్న కాదు అనలేడు కదా. సరే ఎట్టొకటి చేసి అన్న దగ్గర లేకపోయినా ఎవరో ఒకరి దగ్గర అడిగి అన్నకి 5,000 ఇప్పిస్తాడు. ఇప్పించిన తర్వాత ఏదో తీర్చుకున్నాడు. ఇప్పుడు తీసుకున్న బాంధవ్యాన్న సమయానికి ఎలా పడలేదా? చర్చికి వచ్చింది దేనికి? మీరు డబ్బులు తీసుకోవడానికా? సరే వచ్చారు, వచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. తీసుకున్న మనిషి తిరిగి మరలా మనల్ని అడగక ముందే మన బాధలు ఎక్కడైనా పడి తెచ్చి 5,000 వాళ్ళకి ఇచ్చేసేయాల. కానీ అడ్జస్ట్ తెలుసా? చూస్తాంలేనా, ఇస్తాంలేనా, ఏమన్నా మేము వెళ్ళిపోతామా ఏంది? నెల్లూరు వదిలిపెట్టి చందనా వెళ్ళిపోతాను నేను, నెల్లూరు వదిలిపెట్టా. నువ్వు పెద్ద ఇచ్చిన తలకాయలో 5,000కే ఇక నేను తలకాయ అన్నాను, కానీ అక్కడ వేరే మాటలు వస్తాయి. నువ్వు ఇచ్చిన పెద్ద 5,000కి ఇన్నిసార్లు మాటలు ఇస్తావులే, ఊరు వదిలిపెట్టిపోతావా? ఇంకా మాట లాస్ట్ అడగబోద్దు తెలుసా? ఈయన ఏం చేసుకోపో ఏమంటాడు చందంత, ఏమంటాడు బాంధవన్న? ఈయన ఊరికి తలకాయ తిప్పుతున్నాడు. నేను ఈయన ఏం చేసుకోపో. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ ఇష్యూ ఏమవుతుందంటే సంఘం దగ్గర తిరగద్ది. అసలు నేను ఆ చర్చికి పోవటం ఎందుకు? ఆ చర్చిలో నాకు బాంధవ్యాన్ని పరిచయం అవ్వటం ఎందుకు? ఆ బాంధవ్యాన్ని నాకు ఫోన్ చేసి డబ్బులు అడగటం ఎందుకు? డబ్బులు నా అన్న అయితే వదిలేసి ఉండేవాడిని. నేను వేరే దగ్గర అడిగి తెచ్చా. మంచోడు కదా, ప్రేమగా మాట్లాడుతున్నాడు. చందన్న చేస్తున్నా, ఎంత ప్రేమగా ఉండేవు, ఎంత. కాబట్టి ఆ ప్రేమను కాదనిలాగా డబ్బులు తెచ్చి ఈరోజు నేను ఇబ్బందులు పడుతున్నా. ఆ 5,000 నేను కట్టాల్సి వస్తుంది. అసలు ఆ చర్చికి వాడడం ఎందుకు? వీళ్ళందరూ ఈ బాంధవ్యాన్ని ఎట్టుంటే ఇంక పక్కన ఎట్టుంటారు? నాయన వద్దు నాయన, ఇప్పుడే సర్దుకుంటే పోద్దని 5,000 ఇచ్చిన దాన్ని బట్టి సంఘం మానేసి ఏరే సంఘాలకు ఎన్నిపోయిన వాళ్ళని ఇంతమందిని చూపిస్తా రండి. నేను 5,000 చెప్పా, 2,000 కూడా తెచ్చి మానేసి ఉన్నారు.
రూపాయలు కూడా చర్చిలో మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ ఉండాలా, ఫెలోషిప్ ఉండాలా, సమాధానం ఉండాలా, సంతోషం ఉండాలా, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. కానీ డబ్బు అనేది ప్రజల మధ్య శత్రుత్వాన్ని రేపుతుంది. మన సహవాసం, మన ప్రేమ డబ్బు ఇచ్చి పూచుకునేదాకా పోకూడదు. దైవజనుడిగా నేనే చెప్తున్నా, అదిగో సంఘక్షేమాన్ని నాశనం చేసే సాతాను ఆయుధం మొట్టమొదటిది డబ్బు. డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా. సరే, ఒకవేళ డబ్బు నీకు ఇవ్వాలనిపించిందా, బాంధవ్యాన్ని కష్టం చూసి చందనకి ఇవ్వాలనిపించింది కదా, ఎట్లా ఇవ్వాలో తెలుసా? తిరిగి మళ్ళా బాంధవ్యాన్ని ఇచ్చేదాకా డబ్బు అడగకూడదు. ఇంకా ఆయనే మళ్ళా తిరిగి మనకి ఇచ్చేదాకా డబ్బు అడగకూడదు. చందన్న అడగకుండా ఉండేట్టుగా ఇవ్వాలా. అట్ట సార్ అట్టయితే నోరు మూసుకొని నువ్వు ప్రార్థన చేయి. నాయన పలానా వ్యక్తి బాధలో ఉన్నాడు, నాయన ఆ బాధలో తప్పించుతుంటే ప్రార్థన చేయి. నీ దగ్గర లేనప్పుడు ఏ రోజు తెచ్చి ఎందుకు? నీ దగ్గర ఉంటే అయ్యి, ప్రేమతో అయ్యి, దేవుని ప్రేమతో ఇవ్వు. నీ దగ్గర ఉంది కదా, ఇవ్వు. తిరిగి ఇచ్చేదాకా మనం అడగబాకు. ఎందుకు? నీ వల్ల సంఘక్షేమానికి దెబ్బ అవుతుంది. సాతాను గాడు నిన్నే టార్గెట్ చేసి నిన్నే బాణంగా వాడుకుంటున్నాడు. ఇదిగో ఆ డబ్బు చాలా భయంకరమైంది. సర్లే పర్లేదు, నేను చెప్పినప్పుడు పెడుతుండలే. అదిగో కట్టలు ఎట్లున్నాయో చూడండి, పేపర్లు ఎట్లా ఉన్నాయో. అది మన డబ్బేమా కాదు, ఫారిన్ సంబంధించి ఫారిన్ డబ్బు, డాలర్స్ అంట. ప్రకాశ్ ఎఫ్ఎఫ్రా చెప్తున్నా, డాలర్స్ అంట డబ్బు. ఇక్కడ లేరా? వెతికితే దొరకతారు మన చేతికి. ఒకరొకరు ప్రేమ తెచ్చుకొని ఒకరింటికి ఒకరు పోయి సంబంధాలు ప్రేమలో మాట్లాడుకొని బాగా లోతుల్లోకి వెళ్ళి అవసరతలకు డబ్బులు తీసుకొని ఇప్పుడు ఆ డబ్బులు తీర్చకపోయేసరికి ఒకరి మీద ఒకరు తిట్టుకొని సమాధానం లేకుండా, అక్క ఇంకొన్ని రోజులు పోతే ఆ మందిరికి పోయానంటే ఆమె వచ్చి నన్ను అడగద్దు కాబట్టి కొంతకాలం మందిరం ఆపేద్దామని డబ్బును బట్టి నువ్వు మందిరికి ఆగిపోయే రోజులు వస్తాయక్క. తెలిసి చేసేవో తెలియచేసేవో తమ్ముడా అన్న అక్క జరిగిపోయింది. ఇక మీదట సంఘంలో డబ్బు విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సాతానుగాడు వాడే ఆయుధం. మనల్ని సంఘంలోంచి దూరం చేయడానికి సాతానుగాడు వాడే ఆయుధం. ఈ సంఘ క్షేమాన్ని నాశనం చేయడానికి వాడే ఆయుధమే డబ్బు. రెండోది నెక్స్ట్ ఇప్పుడు విశ్వాసం గురించి చెప్పా, మీ మధ్య జరిగే చెప్పా. ఇప్పుడు మా గురించి రండి, సేవకుల దగ్గరికి బిడ్డరా. పాస్టర్లు మేము కూడా ఒక్కొక్కసారి కొంతమందిని అడగతాం. నేను ఇప్పుడు అడగలేదు, నాలాంటి వాళ్ళు కొంతమంది అడగతారు. అక్క సలం అక్క, వందనాలు అక్క మరీ చిన్న మాట ఏంటంటే కొంచెం మనకి ఈ పాటకి 20,000 అవసరమైంది, ఒక 10,000 కట్టాము, ఇంకొక 10,000 ఉంది అంటే సలమక్కతో నాకు అనుబంధం అనమాట. అది ఇబ్బంది అయిందక్క, కొంచెం 10,000 అవసరమైంది, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక 2 రూపాయలు వడ్డీకైనా ఇప్పించు, నేను త్వరగా మట్టి కట్టేస్తానక్క అంటే సలోమక్క పాస్టర్ గారు మాట కాదనలేక, సేవకుడిని కాదు అని చెప్పలేక ఏం చేసిందంటే, అమ్మా ఉండారా, ఏమిరా నా స్వామి వాక్యం చెప్పమంటే ఏదో చెప్తున్నావు మాకు ఈరోజు నువ్వు అనుకుంటున్నారా? ఏంది అందరూ చాలా మంది నీరసంలోకి వెళ్ళిపోయారు, నాకు అర్థం కావట్లా. హుషారుగా ఉంటే హల్లెలూయా చెప్పండి ఒకసారి. దయచేసి నా 2 దండాలు పెట్టి చెప్తున్నా. శనివారం రోజు కాస్త రెస్ట్ తీసుకోండి తమ్ముళ్ళారా. శనివారం రోజు కాస్త రెస్ట్ తీసుకోండి. మీరు పనులు చేయాలా? మరి ఇంత ఆదివారం కూడా మత్తున్నట్టుగా పని చేయాలా? 10 గంటకల్లా పడిపోండి. శనివారం రోజు కాస్త హుషారుగా లేస్తారు మందిరంలో. అక్కవాళ్ళు కూడా చాలామంది నీరసంగా ఉన్నారు, నిద్రపోతున్నారు. ఏందో మంచిది, నా కళలో మీరు పడకుండా నిద్రపోండి దయచేసి. నా కళలో పడ్డారంటే ఇప్పుడు నేను చెప్పాను ఎగిరిపోయింది నాకు, మళ్ళీ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి దాన్ని? ఏడాపామన్నా అన్న మనం ఎక్కడ ఆపాం? సలోమక్క నా మాట కాదని లేక 10,000 అప్పు తెచ్చి నాకు ఇచ్చింది. పాపం ఎవరు అడిగితే తెచ్చిచ్చింది. 2 నెలలు 3 నెలలు 5 నెలలు అయిపోతుంది. అవతల పక్క వాళ్ళు వడ్డీ అడుగుతున్నారు. ఒక్కోసారి నాకు చెప్పలేక పాప సలోమక్క 5,000కి 500 వడ్డీ కదా, 1,000 రూపాయలు వడ్డీ కదా, పాస్టర్ గారు పాప ఉంటే ఇస్తాడులే అని చెప్పి 2-3 నెలలు నా వడ్డీ అక్క కట్టింది. నేను అసలు ఆ బాకీ సంగతే మర్చిపోయినా పూర్తిగా. ఇక ఆడ చూస్తే బూతులు స్టార్ట్ అయినాయి, నిదానంగా బూతులు స్టార్ట్ అయినాయి. అట్టడదానా కట్టలేనప్పుడు ఎందుకు తీసుకోపోయావు నువ్వు అంటే ఇక ఆ బాధ తట్టుకోలేక ఒకనొక రోజు నా దగ్గరికి వచ్చి, అయ్యా ఒకసారి 10,000 తీసుకొని జ్ఞాపకం ఉందా మీకు? అక్క అవునక్క, అదే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, 2-3 నెలలు నేను కట్టాను, అదే పాస్టర్ అయ్యా ఎట్లా చేస్తావు, ఎట్లా పాస్టర్ గారు? అక్క సలోమక్క ఎట్లా అడుగుతున్నావు అసలు నా మాట? 10,000 తెచ్చింది నిజమే, నువ్వు నేను వాడింది నాకా దేవుడికా? నేను వాడిన దేవుడికా నా సొంత అవసరాలకా? పాటలకే వాడి, నీ తెలుసు కదా పాటకు వాడేమో. ఎందుకనక్క నేను
ఎట్లా మనసు అవుతుందక్క నీకు అట్లా అడగటానికి సలమక్క? అర్థం చేసుకో సలమక్క. మరీ ఈ విధంగా దైవజనుని బాధ పెడితే నీకు శాపం వచ్చేస్తుంది, శాపం వచ్చేస్తుంది నీకు ఇట్లా బాధ పెడితే. ఇట్లా మాట్లాడే పాస్టర్ లేరు అంటున్నారు కదా, రండి చూపిస్తా. ఇంతమంది సహోదరుల మీద నేరాలు మోపడం కదా నేను మాట చెప్పేది. అదిగో సంఘక్షేమాన్ని నాశనం చేయడానికి సాతాను గడు వాడే మొదటి ఆయుధం డబ్బు, డబ్బు, డబ్బు. పాస్టర్లు కూడా తీసుకొని కట్టకపోయేసరికి ఆ పాస్టర్ తీసుకున్న డబ్బులు అప్పు విశ్వాసులు కట్టి, ఆ విశ్వాసులకి ఇక ఆ పాస్టర్ గారి మీద పీక్స్కి కోపం వచ్చి ఇక ఏమనలేక అంటే షాప్ అంటున్నాడు, డబ్బు కట్టడం లేదు. వీడి ముఖం వీడి దగ్గర ఉండడం కంటే ఈ చర్చి మానేసి వేరే చర్చికి పోవటం మేలని ఎంతమంది పాస్టర్ల వల్ల చర్చి మారిపోయారు, మారిపోయారు. డబ్బు సంఘాన్ని చీల్చేసింది, అంతే. డబ్బు సంఘాన్ని చీల్చేసింది. అసలు నిజంగా ఒక విశ్వాసి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఎగ్గొట్టేవాడు అసలు పాస్టరే కాదు. విశ్వాసి దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఎగ్గొట్టాడు అసలు పాస్టర్ ఎట్ అవుతాడు? మనకు లేకపోయినా మన బిడ్డలు లాగాలి అప్పుల్లో నుంచి. నా వల్లే కదా ఆ బిడ్డ ఇబ్బంది అయిందని లాగాల. నిజమైన దైవజనుడు అయితే అటోళ్ళు కూడా ఉన్నారు. అందుకే నా 2 చేతులు జోడించి చెప్తున్నానమ్మా, పాస్టర్ కాదు కదా వాళ్ళ జేజి నాయన కూడా డబ్బులు ఇవ్వకండి మీరు. అసలు నా గురించి చెప్తున్నాను మీకు. భవిష్యత్తులో నేను పొరపాటు అడిగినా కూడా అడగనులే, అడిగినా కూడా పొరపాటు ఇవ్వకండి. ఆ డబ్బు వల్లే మీ ఇద్దరికి లేకపోతే మన ఇద్దరికి ఇబ్బంది వచ్చేస్తుంది. నా ముఖం మీరు చూడలేరు, మీ ముఖం నేను చూడలేను. చర్చిని మారేస్తారు తర్వాత. పాస్టర్లైనా ఒకటే, విశ్వాసమైనా ఒకటే పెట్టలేరా? దైవజనులు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట, నీ దగ్గర ఉంటే ఇవ్వు. ఉందా? ఈ దేవుడికి సమృద్ధికి ఇచ్చున్నాడా? దైవజనుడు 10,000 అడిగాడా? 5,000 ఇస్తాను పాస్టర్ గారు, దగ్గర లేదు, అడ్జస్ట్ చేసుకోండి. మరలా దైవజనుడు నీకు ఇచ్చేదాకా ఏం చేయకూడదు, అడగకూడదు. ఎన్నిసార్లు ఇంతసేపు చెప్తాను దాని గురించి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినమ్మా, ఎన్ని సంఘాలు దెబ్బతినిపోయినాయి డబ్బు వల్ల. డేవిడ్ అర్థమవుతుందల్లా, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడిపోయి డబ్బు వల్ల. కాబట్టి మీరు విశ్వాసులు కూడా డబ్బు దాకా మీ సంబంధాలు బాగకూడదు, పోతే అడగకూడదు ఇంకా. ఒకటి. రెండోది, దైవజనుల దగ్గరకు వస్తే దైవజనులకు కూడా పొరపాటును డబ్బులు అడ్డం ఉండి తెచ్చియకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉంటేనే ఇవ్వాలి. వేరే వాళ్ళ దగ్గర తెచ్చి అడ్డం ఉండి మా సేవకుడిపోతే నేను ఇస్తా అని ప్రేమతో తెచ్చారా, పాస్టర్ గారు మంచోడైతే మీరు బయటపడతారు. ఒకవేళ పాస్టర్ కానీ హ్యాండ్ ఇచ్చాడా, ఇక ఆ తర్వాత జ్యోతిరాజు అర్థమవుతుంది. జ్యోతిరాజు భలే సార్ దొరికిన మనకి, నాయన కరెక్ట్గా చెప్తున్నాడు సార్. ఎవరో కానీ మన సార్ డబ్బులు ఇవ్వకూడదంట. నిజమే కదా. మిమ్మల్ని అప్పులో ముంచేసి నేను హ్యాండ్ ఇస్తే మీరేం చేస్తారు? జ్యోతిరాజు ఉండేది పొదలకూరులో, నేను ఉండేది నెల్లూరులో. ఫోన్ ఆఫ్ చేశానంటే ఇంకా అయిపోయింది జ్యోతిరాజు సంగతి. 6 రోజులు కూడా జ్యోతిరాజుని. ఆ తర్వాత జ్యోతిరాజు 4 బూతులు యాడ్ చేసి నన్ను తిట్టి, జ్యోతమ్మని ముఖం మీద కొట్టి, ఆ పాస్టర్ మన దగ్గర డబ్బులు తీసుకొని ఇంతమంది తిట్టిస్తున్నాడు, ఏమో ఆ పాస్టర్ లేకపోతే ఇంకెవరు లేరా అని ఆ వచ్చే 2 బిడ్డలు కూడా ఆగిపోయా. ఆ 50 మంది ఉండే సంఘం ఇప్పుడు 20 మందికి వచ్చేసింది. ఇప్పుడు సంఘం క్షేమం పొందిందా, నాశనం ఏం చెప్పండి? డబ్బు వల్ల సంఘాలు అక్కడక్కడ నాశనం అయిపోతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు ఉంటే చెయ్యండి. మందిరాలు కట్టేటప్పుడు ఇదిగో ఇప్పుడు మీకు ఈ మాట చెప్పాలి. నేను కొంతమంది మందిరాలు కడదామని మందిరాలు స్టార్ట్ చేస్తున్నాము, తలా ఒక 10,000 వేసుకోండి, తలా ఒక 20,000 వేసుకోండి అని చెప్తారు అక్కడక్కడ. నేనైతే అలా చెప్పాలనుకోవట్లేదు. కొంతమంది చెప్తారు అక్కడ. కొంతమంది పాపం అప్పులు తెచ్చి కూడా మందిరికి ఇస్తారన్న. ఏం తెచ్చి మీ పెళ్ళికైతే మీరు అప్పులు చేసుకోరా? పాస్టర్ చెప్పడం ఇక్కడ ఏడు నుంచి. ఒక్కసారి చెప్పాను నేను కూడా, బుద్ధి లేక చెప్పా. ఒక్కసారి ముత్తుకూరులో అనుకుంటా, అది భయంకర టార్చర్ అయిపోయేసరికి ఒక్కసారి చెప్పేలేకే 4 బాంబులు వేశారు నా మీద. ఆ దెబ్బతో నాయన వద్దు నాకు ఈ బాధలు, తీర్మానం చేసుకున్నాను నేను కూడా. అమ్మ ఇక్కడ కాదు, ముత్తుకూరులో 10,000 20,000 ఏదో చేస్తారు. ఉన్న వాళ్ళైతే ఇవ్వచ్చు, 1,00,000 ఈ ఇబ్బంది ఏముంది? నీకు దేవుడు ఇచ్చాడా? 1,00,000 రూపాయలు దేవునికి తక్కువే. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా లేని స్థితిలో అప్పులు తెచ్చి చేస్తే, మాకు మందిరం కడుతున్నారు, అందరూ ఇస్తున్నారు, నేను ఇకపోతే ఎట్లాగని పాపం అక్క 20,000 30,000 5,000 10,000 తెచ్చిచ్చింది. ఆ తర్వాత దాన్ని కట్టడానికి ఎంత నానతంటాలు పడింది. బిడ్డలారా, మందిరాలు కట్టడానికి అప్పులు తెచ్చి మందిరంకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సభలు జరుగుతున్నాయని అప్పులు తెచ్చి మందిరంకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సభల కోసం అప్పులు తెచ్చి దైవజనుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. భోజనాలు వండేటప్పుడు భోజనాలకు అప్పులు ఎవరు చేస్తారులే సార్ అంటుండా. నీ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చిన అవసరంలే. ఉంటే లేకపోతే దేవా నీకు తెలిసిన సంగతి అనుకొని ప్రార్థన చేయటమే.
అసలు అందుకే భోజనం కూడా ఎందుకు ఆపేస్తానంటున్నానంటే ఈ బాధలే. ఉంటే నేను పెట్టాలి, లేకపోతే ఆగిపోయాలి. మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు పాపం? కాబట్టి బిడ్డలారా, సంఘం ఎదుగుతున్న కొలది ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ఏ కోణంలో అయినా డబ్బు మనల్ని మోసం చేస్తుంది. డబ్బు శత్రుత్వాన్ని దారితీస్తుందమ్మా. తల్లి బిడ్డల మధ్య కూడా డబ్బు శత్రుత్వం దారితీస్తుంది. తల్లి బిడ్డలు మార్చేస్తుంది, తండ్రి బిడ్డలు మార్చేస్తుంది, రక్త సంబంధికులు మార్చేస్తుంది. ఈ డబ్బు ఎక్కడైతే మధ్యలోకి వస్తుందో లేసద్దు అక్కడి నుంచి ఇంకా. కాబట్టి మహాభయంకరమైనది డబ్బు, సాతాను వాడే ఆయుధం ఇది. అట్లాగని మీరు మందిరానికి ఏం చేయబడలేదు, మీరు చేయబాకండి నేను చెప్పడంలా. అడ్డం ఉండి అప్పులు తెచ్చి ఇయ్యదని చెప్తున్నా. విశ్వాసులకు కానీ, సేవకులకు కానీ, సంఘంలో కానీ, బయట కానీ ఎవరికి కూడా అప్పులు తెచ్చి అడ్డం ఉండి చేయొద్దు. అలా చేయడం వల్ల మీకు ఇబ్బంది వస్తుంది అంటున్నా, అంతే. కాబట్టి ఈ కారణం వల్ల ఎన్నో సంఘాలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎన్నో సంఘాలు ఇబ్బంది జరుగుతున్నాయి. కాబట్టి ముందున్న రోజు ఇప్పటిదాకా జరగలేదు మన సంఘంలో, ఇప్పటివరకు జరగలేదు. దేవుడి కృపను బట్టి నాకు తెలియదు ఇప్పుడు దాకా జరిగినట్టు. ఒకవేళ ముందు రోజుల్లో జరగకుండా ఉండాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధ కలిగి జాగ్రత్త పడదాం. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే మన సభలు ఆపేసాం. అసలు సభలు ఆపడానికి కారణం తెలుసా మీకు? ఇదే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, దేవుడు నాకు ఇవ్వాలి. ప్రభు విశ్వాసాలు తీసుకోరా ముందు ఆత్మల్ని. ఇక్కడ సమృద్ధిగా ఉండాలి, అప్పుడు నేను ఖర్చు పెడతా. అప్పుడు బెడ్లు తలా రూపాయి వేసుకుంటూ అయిపోద్ది. ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వాళ్ళని అడిగి వాళ్ళు ఇబ్బంది. నాకు అసలు ఆ మీటింగ్లు ఇవ్వద్దు, ఏమొద్దని ఆపేసాం. బాగా జరుగుతుంది, ఇప్పుడు ఇబ్బంది లేకుండా సాగుతుంది. ఆ ముతుకులు మందులు చేసుకుని 3వ ప్రార్థన చాలు మనకి. ఆయనకి ఇష్టమైతే ఈసారి మరలా స్టార్ట్ చేస్తే చివరి దాకా ఘనంగా జరిగిస్తాడు యేసు నామములో. అంటే చెప్పండి హల్లెలూయా. ఆపే పరిస్థితి లేదు, ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. నిదానంగా, కాస్త నిదానంగా, అన్ని వాక్యానుసారంగా వెళ్దాం. ఇక అయిపోయింది ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాను? సంఘక్షేమాన్ని నాశనం చేసే సాతాను ఆయుధాల్లో మొదటిదే డబ్బు. ఏ కోణంలో కూడా డబ్బు అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర ఉంటే ఇద్దాం, అప్పులు తెచ్చి కాదు, అడ్డం ఉండి కాదు, హృదయపూర్వకంగా ఇవ్వండి. ఒకవేళ మీరు ప్రేమతో ఇచ్చారా, వాళ్ళు ఇచ్చేదాకా అడగొద్దు. అట్లా అయితే ఇవ్వండి, లేకపోతే మా దగ్గర లేదని చెప్పి ప్రార్థన చేయండి. వీళ్ళు జాగ్రత్త పెట్టుకుంటే తల్లి కూతుళ్ళ మధ్యలో కూడా ఇంతే, మా వాళ్ళ మధ్యలో కూడా ఇంతే. ఒకసారి మాంకి ఇచ్చావా అల్లుడా, మామ ఇచ్చేదాకా అడగబాకు. ఇంకా అత్తకిచ్చావా కోడలా, అత్త ఇచ్చేదాకా అడగబాకు. లేదా ఇద్దరు ఇడిపోతారు, ఆ తర్వాత గందరగోళం అయిపోద్ది. మీ ఇష్టం. అయితే మీ కుటుంబాలు నేను దూరం, కానీ దేవుని సన్నిధిలో మాత్రం నేను చెప్తాను ఈ మాట. రెండో పాయింట్ ముందుకెళ్దాం. సంఘక్షేమాన్ని నాశనం చేసే సాతాను ఆయుధం, రెండో ఆయుధం పెట్టావమ్మా, పెట్టు. ఏముందారు చెప్పండి. ఆహా చూసుకో. ఏం మాట్లాడుతున్నా పాస్టర్? ఫోన్ ఎందుకు నాశనం చేస్తుంది? సంఘంలో ఫోన్ ఏం దెబ్బతీస్తుంది? ఫోన్ వల్ల ఎందుకు దెబ్బ? సంఘక్షేమాన్ని సాతాను ఫోన్ ద్వారా ఎలా నాశనం చేస్తాడు తెలీదా? నేను చెప్తానేనండి. అన్న డబ్బు చేస్తున్నాను కదా. ఒకటి విశ్వాసుల మధ్య డబ్బులు పంపకాలు జరగకూడదు, సేవకులు విశ్వాసుల మధ్య పంపకాలు జరగకూడదు. ఏది జరిగినా ఉచితంగా ఫ్రీగా జరగాలి, ప్రార్థన చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఫోను దగ్గర ఎలా జరుగుతుందంటే, ఈ శనివారం పూట వచ్చి పడుకునేవాళ్ళు కానీ, లేకపోతే ఆదివారం కలుసుకునే మీరు కానీ కాస్త దేవుని ప్రేమ ఎక్కువైపోయి ఒకరి నంబర్లు ఒకరు తీసుకుంటారు. ఇంతవరకు మీరు తీసుకోలేదా? తీసుకోకపోతే తీసుకోండి, ఇబ్బంది లేదు. పురుషుల నంబర్లు పురుషులు, స్త్రీల నంబర్లు స్త్రీలు తీసుకోవాలా. అందరు కాదులే, ఆత్మీయులు పెద్దలు కాస్త మొదటి నుంచి దేవుని మందిరంలో భారంగా ఉండేవాళ్ళు. ఎఫ్సి పక్క ఇప్పుడు మనం దేని గురించి చెప్తున్నాం చెప్పు? దేని గురించి చెప్తున్నాం? ఫోన్ కదా, ఫోను. ఎఫ్సి పక్క ఫోన్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు కాస్త ఈ మన సలోమక్క, సుభాషం తల్లి, ఈ పెద్దవాళ్ళు ఉన్నారు అంటే మొదటి నుంచి సంఘంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఆత్మీయులుగా ఉండేవాళ్ళు తీసుకోవచ్చు. ఎవరైతే బలహీనంగా ఉండే వాళ్ళ నంబర్లు తీసుకొని మందికి రాకపోతే గమనించి కనిపెట్టి ఫోన్ చేసి, ఏమ్మా రావట్లేదు ఈ మధ్యకాలంలో, 3 వారాలు రావట్లేదు చెల్లిలా, అక్క ఇది సమస్య, అక్క ఇది అందువల్ల రావలేకపోతే, అట్లా ఉండకూడదమ్మా, రండమ్మా అని ఈ పెద్దరికంలో ఉండేవాళ్ళు కాస్త చేసి మాట్లాడ తప్పులేదు. అయితే ఇంతవరకు బాగానే ఉంటుంది, ఇది మంచిది, ఇది జరగాల. యవనస్తులుగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. సరే ఫోన్ నంబర్లు తీసుకున్నారు. మొత్తానికి ఏమైందంటే, అవతల పక్క కుటుంబంలో ఉండే భర్త యువతల పక్క కుటుంబంలో ఉండే భార్యకి ఫోన్ చేస్తాడు ఒకరోజు. అర్థమైందా? యువతల పక్క కుటుంబంలో భర్త యవనస్తుడు, యువతల పక్క కుటుంబంలో ఉండే భార్య యవనస్తురాలకి ఫోన్ చేస్తాడు. నంబర్ దొరికి ఎక్కడ లాగింది, భార్య ద్వారా లాగాడు. ఈ మనిషి భార్య ద్వారా లాగాడు ఆమె నంబర్ని. ఈ మనిషి భార్య ద్వారా ఈ భార్య నంబర్ చేపించుకొని ఇచ్చాడు, మొత్తం మీద లాగాడు, ఫోన్ చేశాడు. హలో, ఆ అమ్మాయి భయపడతా,
హలో ఎవరు హలో అమ్మ టెన్షన్ పడబాకమ్మా, టెన్షన్ పడబాక సిస్టర్, టెన్షన్ పడ ప్రజలు సిస్టర్ అన్న ఎవరన్నా మీరు ఎందుకమ్మా టెన్షన్ పడతావు? నేనమ్మా నేను ఎవరి పేరు చేద్దాం ఇప్పుడు? నేనమ్మా నేనంటే అన్న ఎవరన్నా మీరు? మా ఆయన లేడు ఇంట్లో. అమ్మ టెన్షన్ పడబాకమ్మా, నేనమ్మా చర్చికి వచ్చేబెట్టనే పలానా ఆయన అన్నా ప్రైజ్ రాడన్నా అన్న వందనాలు అన్న, మా ఆయన లేడన్నా ఇంట్లో. ఏం టెన్షన్ పడబాకమ్మా, ఏమవుద్ది? మా భార్యతో మాట్లాడుతుంటుంది కదా, నేను చాలాసార్లు విన్నా, మీ ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, అదే సిస్టర్ లేదన్నా, అక్క లేదా, అక్కతో మాట్లాడదామని. అమ్మ ఎప్పుడు సిస్టర్తో ఏం మాట్లాడతావు, నాతో కూడా మాట్లాడు అని. ఏమవుతుందంటే ఈయన భార్య ఆమె భర్తతోటి, ఆమె భర్త ఈయన భార్యతోటి చాలా కుటుంబాల్లో అలా జరిగి, ప్రేమ గల బిడ్డలైతే, ఆత్మీయులైతే, ప్రార్థనా పరులైతే మంచిదే. ఏళ్లలో ఒక గుడిసెటోడు ఉంటాడు, ఏళ్లలో ఈ కుటుంబంలో ఒక గుడిసెట్టు మనిషి ఉంటుంది. ఈ గుడిసెట్టు మనిషి ఇద్దరు కనెక్ట్ అయ్యారంటే పలాని చర్చిలో జరిగేది దేవుని కార్యాలు కాదు, కానీ ఈ విధంగా ఒకరినొకరు జత చేసి పంపించేస్తుంటారు చర్చిలోని. చర్చీలకే బ్రాండ్ స్టాంపులు వేసిన వాళ్ళు సంఘాలు నాకు చాలా తెలుసు. ఇవన్నీ చెప్పుకోకపోవడం వల్ల చాలామంది తెలియదు. పాస్టర్ గారు 24 గంటల ఆదాం అబ్రామే కాదు, ఇవి కూడా చెప్పాలా. నా సాయి సీరియస్ చూస్తున్నాడు బాంధవ్యాన్ని. ఈ మధ్య ఈరోజు ఏది గందరగోళం ఎత్తుకున్నాడు మనిషి. అమ్మ చెప్పండి, మీకు మంచిదా కాదా చెప్పండి, ఆపేద్దామా ఈరోజు, ఆపేద్దామా, ఇంత ఆపేసి వాక్యం చెప్పుకుందామా చెప్పు. డేవిడ్ ఎలా పోలే, డేవిడ్ మంచిదా కాదా మనకి ఈ విషయాల? మంచిదే. మీకు తెలియదు తమ్ముడా, ఈయన భార్య ఆయనతో ఎక్కడ కలిసింది? ఫోన్లో. ఈ యొక్క ఫోన్లో మాట్లాడుకున్నారా, చల్లగా పట్టాడు ఈ మనిషి. వీడు ముందే రక్షణ లేనాడు, మారుమూల చెందాడు. అక్కడ ఆ మనిషి కొంచెం లూజు. వీళ్ళిద్దరు లూజు వల్ల ఏమైందంటే అయిపోయింది. తర్వాత లాస్ట్కి వీళ్ళిద్దరు ఇది తేడారో తెలుసా? చెన్నై పోర్ట్లో ఉండరు పోయి. చెన్నై పోర్ట్లో ఇప్పుడు ఈ కుటుంబం వల్ల చర్చికి ఎన్ని కుటుంబాలు ఆగిపోయినాయి తెలుసా? ఈ కుటుంబం 2 కుటుంబాలు ఆగిపోయినాయి. బాగుంది ఇంతవరకు. ఏంది ఆ చర్చిలోకి పోతే ఒకరి భార్యను ఒకరు లేపుకెళ్ళిపోతున్నారని పేరు చేసింది. ఈ 2 కుటుంబాలకు బంధువులు ఉంటారే తలే. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ బంధువులు మీ అమ్మాయి మా అబ్బాయితో పోయింది కదా అంటారు వీళ్ళతోటి. వీళ్ళంటారు మా అమ్మాయిని మీ ఓటు తీసుకోబడిన వీళ్ళు. ఈ రకంగా వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు మొత్తం కలిసి 8 కుటుంబాలు ఆగిపోయిన చర్చిని నేను చూపిస్తారండి. ఈ 8 కుటుంబాలను సంపాదించుకోవడానికి ఆ పాస్టర్ గారికి ఎంత టైం పట్టింది, ఎన్ని కన్నీళ్ళు విడిచాడు, ఎంత ఏడ్చాడు వాళ్ళ కోసం, ఎంత సువార్త చేశాడు. 8 కుటుంబాలు ఒక్క ఫోను తీసుకెళ్ళిపోయింది యేసునామములో బయటికి. పెట్టు మళ్ళా పెట్టు బొమ్మ. అదిగో ఏముందట, సంఘక్షేమాన్ని నాశనం చేయు సాతాను ఆయుధాలు 2వది ఫోను. 8 కుటుంబాలు అవుట్ ఒకేసారి. ఇంకా మళ్ళీ అన్ని ఆత్మ రక్షించుకోవాలంటే ఎంత టైం పడుతుంది? నా 2 చేతులు దండాలు పెట్టి చెప్తున్నాను బిడ్డలారా, కాస్త ముసలోళ్ళు నంబర్లు తీసుకోండి అమ్మా. కుర్రోళ్ళు తీసుకోవద్దు, ఎందుకు వచ్చిన బాధలు. ముసలోళ్ళుగా ఉండేవాళ్ళు నంబర్లు తీసుకోండి, కాస్త పెద్దలుగా ఉండేవాళ్ళు తీసుకోండి, ఆత్మీయులుగా ఉండేవాళ్ళు నంబర్లు తీసుకోండి. ఈ పెళ్లి పెటాకులు అయిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటారే, వాళ్ళు తీసుకోండి చాలు. ఎందుకు వచ్చిన బాధ? ఏ పొట్టలో ఏ పోవడం ఎవరు తెలుసన్నా? ఎవరు తెలుసు అంటే, సార్ నీ బిడ్డల మీద నీ నమ్మకం లేదా? అమ్మ మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది. ఎవడో ఒకళ్ళు రేకద్ది, ఎందుకు వచ్చిన బాధ? మళ్ళీ ఆ బాధలు మన మీద పడదాం. చందన్న వింటున్నావా? నువ్వు నంబర్ తీసుకుంటావు తీసుకోవా? అది చెప్పు ముందు. ఏదైనా తేడా ఉంటే తీసుకోబాకు నువ్వు కూడా. చందన్తో ఒకటే బాధ, అంత మంచోడే. కానీ చందన్ ఫోన్ చేస్తే గంట సేపు టైం ఇవ్వాలి మన చందన్కి. ఎంతసేపు ఇవ్వాలా? గంట సేపు మిమ్మల్ని వదలదగిన అన్న ఆత్మీయుడు మనందరూ తెలిసిన సంగతే. ఏం చేద్దాం? చందన్ ఇన్ని మాట్లాడుతుండే భర్తలు చూశారనుకో, ఎవరి మీద ఎంతసేపు మాట్లాడుతాను చెప్తుంటే, ఆ చందన మన చేసాడు, అంతకు ముందు చేశాడు, ఇప్పుడు చేశాడు, ఇన్నిసార్లు ఏం మాటలు నీకు చందన్తోటి. అటు అనబాకాయ నువ్వా? దేవుడు మనకు క్షమించడం మనల్ని. ఎంత మంచివాడు, ఎంత ఆత్మీయుడు. దేవుడి విషయాలే చెప్తాడు. అవును దేవుడి విషయాలు చెప్పేదే వారంలో 4 సార్లు ఏంది ఏదో తేడా జరుగుతాను సార్ని అడగాలి నేను. ఈ చందు మా చందన్న మా ఆయనకి ఫోన్ చేసి 4 సార్లు, అమ్మ అది జరగలేదులేమ్మా చెప్తున్నా మీకు, ఫోన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనం నీతిమంతులమైనా బయటికి సాతానుగాడు మనల్ని ఎలా చూపిస్తాడంటే ఏదో ఉందని చూపిస్తాడు. అప్పుడు ఇస్తారకతో మాట్లాడి యోనానికి లోపల తోసదు పురుగు. యోనానికి అమ్మాయి నాకైతే బాధగా ఉంది, నువ్వు అన్నతో మాట్లాడుతుంటే నువ్వు చెప్పేయాలి, అనక నాకు ఫోన్ చేయొద్దని. ఎట్లా చెప్తామయ్యా? మరి సార్ బాధపడతాడు.
ఆ అన్నేమో నిజమే ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాడు, నేను వింటున్నాను, పని బాటలేకుండా నాకు చేస్తున్నాడు. సరే 10 నిమిషాలు మాట పెట్టేస్తే పర్లేదు, అయినా నాకు కూడా బాధగానే ఉంది. ఎట్లా చెప్పాలా? లాస్ట్కి యోనానికి బరస్ట్ అయిపోతాడు ఒకరోజు. ఇంకా తట్టుకోలేక యోనా చందన్ దగ్గర పోయి, యో ఇంక చందన్న వందనాలు ఏం కొడలే, యో చెప్పేది నేను మర్యాద, ఇంకా మా ఆమెకు నువ్వు ఫోన్ చేయబాకు, నీకు దండాలు మాకు దండాలు. ఇంకా ఇంకోసారి ఫోన్ చేసి చర్చి కూడా రాము, మేము చర్చి మానేద్దాం అనుకున్నాం. చందన్నేమో ఎన్ని బాధలు పడ్డాడంటే వాళ్ళ కుటుంబానికి అడ్డానికి, మా అన్న మారతాడులే పాప, ఇవన్నీ ఎవరు మాట చెప్పుంటాడు. లాస్ట్కి ఆ అన్నకి సాతాను కూడా ఆ మనసు పెట్టి ఇక యోనాన్న కుటుంబం ఆగిపోయింది. ఇంక చందన్న భార్య దీనమ్మకం ఉంటుందా, ఒరే మొదలష్టపోడా, ఆ చర్చికి ఆ ఇల్లు ఆగిపోవడానికి కారణము నువ్వు ఫోన్లో మాట్లాడడం వల్ల చర్చి ఆగిపోయింది. నేను ఫస్ట్ నేను చెప్తున్నాను నీకు, నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడడం వల్ల ఆగిపోతా చర్చికి, నేను చెప్పలా నీకు, ఇంత ఉండకూడదు చెప్పలా అని భార్య అనేలేకి చందనకు కోపం చేసేది. ఇప్పుడు నా వల్ల ఆ చర్చికి మనుషులు ఆగిపోతున్నప్పుడు నేను వాడలేదు, చర్చికి నేను వాడలేదు. ఒరే ఫోన్లో మాట్లాడే చందన కుటుంబం ఆగిపోయా, చందన మాట్లాడిన దానికి యోనాన కుటుంబం ఆగిపోయా. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఆగిపోతున్నాయి? సాతానుగా టోటల్గా ఈ ప్లాన్ వెనక వాడు టార్గెట్ ఏంటంటే హోలీ జడ్జి సంఘంలో విశ్వాసులు ఉండకూడదు, ఏ విధమైన చేతనైనా విశ్వాసం ఖాళీ చేపించేసేయాలా, ఎక్కడ సందు అక్కడ వాడుకోవాలి మనుషులు అంతే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సాతాను తంత్రములు ఎరిగిన వారమే మనం ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నోట్స్లో రాసి పెట్టుకో ఈ మాట బిడ్డ. స్త్రీ ఒక పురుషుడితో, పరాయి పురుషుడితో 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఆమె చెప్పండి, ఎన్ని నిమిషాల కంటే? నువ్వు తాత అవ్వ పిన్ని బాబాయ్ ఆ తర్వాత సంగతి. ఇంకా పరాయి పురుషుడికి నువ్వు ఫోన్ చేస్తే అది తిమోతన్నైనా చందన్నైనా పాస్టర్ అయినా ఎవరైనా ఒక స్త్రీ పురుషుడితో 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. అది దైవిక క్రమం. ఈ టైం దాటిందా ఏదో ఒక టైంలో సాతానుడు పురుగు దోషాన్ని వేసిన తర్వాత ఇంకా మహామహులే పడిపోయి ఉన్నారు. నీదేంది లెక్క? 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు స్త్రీ పురుషుడితోటి, పరాయి పురుషులతోటి. ఎంత పెద్దవాళ్ళు ఎంత చిన్నవాళ్ళు అయినా వాళ్ళు వేరే. బైబిల్ స్త్రీలని కాస్త అనుభవం వచ్చిన వాళ్ళు, వయసు పెరిగిన వాళ్ళు, పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి దేవునికి అది వేరే. వాళ్ళు కూడా పురుషులతో స్త్రీలతో మాట్లాడాలా. ఇప్పుడు మా సలోముఖ కూడా జ్యోతి ఫోన్ చేసింది, ఏమయ్యా చర్చి రావట్లేదయ్యా, అక్క మీరు సలోమ వందనాలు సలోమ, కొంచెం ఇబ్బంది అయింది అక్క, అందులో రాలేకపోయాం. అమ్మాయి లేదు నాయన, ఉందక్క, అంతే అయిపోయింది. అబ్బాయితో మాట్లాడలేకనా? అటకాదు నాయన, నువ్వు నెల్లూరులో చర్చిలో నువ్వు వెనక కూర్చోటం ఏంది, ముందుకు రావట్లేదు ఏంది, అటకాదు అమ్మాయికి తర్వాత ఇద్దులే, నువ్వు ముందు నాతో మాట్లాడు అని ఇట్ట దారి తెప్పితే తర్వాత ఎన్ని బాధలు వస్తాయి సంఘాల్లో. ఇవన్నీ మీకు తెలుసు, మనందరికి తెలిసిన మాటలే, చిన్న చిన్న మాటలే. సంఘాలు కల్లోలం అయిపోతున్నాయి అక్క బయట, సంఘాలు కల్లోలం అయిపోతున్నాయి బయట. ఇదిగో ఈ ఫోన్ అనే దురాత్మ సంఘాలను చిన్నాభిన్నం చేసేస్తుంది. కాబట్టి దయచేసి చందన కూడా నోట్స్ రాసుకోవాలి ఈ మాట. స్త్రీలు 10 నిమిషాలు మాట్లాడాలా, పురుషులు స్త్రీలతో 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. అది మనకు మంచిది. తర్వాత ఇదే ఫోన్లోనే వాట్సాప్ అన్నది ఒకటి ఉంటుంది, తెలుసా? ఇప్పుడు చూసారు వాట్సాప్ని? వాట్సాప్ తెలియని వాళ్ళు ఉన్నారా? వాట్సాప్ అనే దెయ్యం ఒకటి ఉంది, ఇన్స్టాగ్రామ్ అనే దెయ్యం ఒకటి ఉంది, ఫేస్బుక్ అనే దెయ్యం ఒకటి ఉంది. ఇది పర్సనల్గా మాట్లాడుకోవచ్చు, మనం సింగిల్గా మాట్లాడుకోవచ్చు, మన అనుభవాలు పంచుకోవచ్చు బాగా. ఈరోజు నీ డ్రెస్ చర్చిలో చాలా బాగుందండి, అయిపోయింది. ఇంకెక్కడికో తీసుకోపో జయదేవు మనల్ని. జయదేవ్ నా సాయి కూడా చూడటంలో యాడ్ నా పేరు చేస్తాడని. ఆయన ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ మా మీద నడుస్తుంది. ఇప్పుడు ఏం కానీ చూసానంటే ముందు నా పేరు వస్తుంది. జయదేవు ఇంకొక యవనసు వచ్చేదాకా నువ్వే, నాకు ఇంకెవరు లేరు నాకు. ఫోన్ అనే దురాత్మ మనుషులు నాశనం చేస్తుంది. సంఘాలను ఆడపిల్లలు మగపిల్లలకి చాటింగ్లు చేసి ఎంత దుర్మార్గత అంటే, వాక్యం వెంటనే వీడు ఆ అమ్మాయితో మాట్లాడుతుంటాడు, ఆ అమ్మాయి ఈ అబ్బాయితో మాట్లాడుతుంటుంది. కొన్ని చర్చిల్లో, కొన్ని సంఘాల్లో సంఘంలోనే మాట్లాడుకుంటూ ఉంటారు, ఫోన్లు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి దురాత్మ నా కంట్లో పడిందంటే ఇక్కడి నుంచి గద్దిస్తుంది దాన్ని యేసునామములో. దొరకలా నాకు, ఇంకా దొరకకూడదని ప్రార్థన చేస్తున్నా. దొరికారంటే ఇక్కడి నుంచే ఆపరేషన్ స్టార్టింగ్. ఎంత భయంకర! నా కళ్ళతో చూసే పెట్టారా, నా కళ్ళతో. నా పక్కన ఉండేవాడు నాకు దూరంలో ఉన్న అమ్మాయితో మాట్లాడుతుంటే నా కళ్ళతో చూసే కాబట్టి చెప్తున్నా నేను. దేవుడు నాకు అప్పగించిన ఈ చిన్న సంఘంలో అటు జరగకూడదు. రాబోయే రోజు దేవుడు ఆత్మలు ఇచ్చిన తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. అప్పుడప్పుడు ఈ మాటలు మనం చెప్పుకుంటా ఉందాం ఇక మీదటి నుంచి. చెప్పండి, విశ్వాసులు
ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో 3 నిమిషాలకు మించి మాట్లాడకూడదు. స్త్రీల యొక్క వాట్సాప్ నంబర్లు పురుషుల వాట్సాప్ ఫోన్లో ఉండకూడదు అసలు. బాంధవ్యానికి తిమోతి నంబరే అవసరం. ఇంకా ఇంట్లో స్త్రీల నంబర్లు అవసరం వెనక్కి. డేవిడ్కి నా ఒక్క నంబర్ అవసరం, ఇంకా నా ఇంట్లో ఉండే నంబర్లు అవసరంలే. వీళ్ళకి ఈ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ నంబర్లే అవసరం, పురుషుల నంబర్లు అవసరంలే. ఒకవేళ ఉందంటే ఏదో ఒకరోజు తొలసిద్ది పురుగు జాగ్రత్త జాగ్రత్త. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాలు నాశనం అయిపోతాయి. వెళ్ళరా, ఇవన్నీ మీకు క్షేమం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి వాట్సాప్లో కానీ మీ పురుషుల నంబర్లు పెట్టుకోవద్దు, స్త్రీల నంబర్లు పెట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అత్యంత జాగ్రత్తగా లేకపోతే నీ ద్వారానే సంఘం నాశనం చేస్తుంది. బైబిల్ ఒక మాట రాయబడింది, ఎవరు నా మందిరాన్ని పాడు చేస్తారో, ఆ తర్వాత మీరు చెప్పండి, ఎవడు నా మందిరాన్ని పాడు చేస్తాడో నేను వాడిని ఆశీర్వదిస్తానని ఉంది బైబిల్లో. పాడైపోతారండి. ఎవరి ద్వారా సంఘం పాడవుతుందో వాళ్ళ జీవితాల్లో పాడు సంభవిస్తారు తర్వాత. కాబట్టి జాగ్రత్త ఉండాలి బిడ్డ. యవనస్తుల బిడ్డలు కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఇంకా ఇబ్బంది లేదు కానీ మనకి రాబోయే రోజులు ఇంకా పెరుగుతారు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విశ్వాసాలు అయిపోయిందా, ఇప్పుడు సేవకులు, ఇప్పుడు మా దగ్గరకు వస్తాం ఫోన్లో. ఇప్పుడు ఫోన్లో మాకు అప్లై చేసుకుంటాం. ఒక చెల్లెలు పాస్టర్కే ఫోన్ చేస్తుంది. పాస్టర్ అమ్మకి, ఎందుకమ్మా చేస్తున్నావంటే, అన్న అయితే నాతో అన్ని విషయాలు మాట్లాడతాడక్క ఫ్రీగా, నువ్వైతే అసలు మా పాస్టర్ అమ్మకి మాటలే రావు. అవును చెల్లా, అవునా, మా పాస్టర్ మీ మాట తప్ప ఇంకేం మాట్లాడలే. సార్తో అయితే అన్నతో అయితే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని ఒక చెల్లెలు పాస్టర్కి ఫోన్ చేస్తుంది. పాస్టర్ అమ్మ ప్రార్థనా పరులు కాబట్టి ఒకసారి ఓర్చుకుంది, 2 సార్లు ఓర్చుకుంది, 3 సార్లు ఓర్చుకుంది, 4 సార్లు ఓర్చుకుంది. 5వ సారి అయినా పాస్టర్ అమ్మ ఉప్పు కారం తింటాను కాబట్టి అనుమానం వస్తుంది రాదనా? వస్తుందా రాదా? వస్తుంది. ఏందయ్యా ఆ చెల్లెలు నీకే చేస్తుంది, నీతోనే మాట్లాడుతుంది, అది కూడా అరగంట సేపు మాట్లాడుతుంది. ఏం బాధలు ఉంటాయి పాస్టర్తో చెప్పుకోవాల్సిన బాధలు, అంత అరగంట సేపు బాధలు. ఏందో నమ్మాయి, నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా చెల్లా ఇంక ఉంటానంటే ఉన్నానా ఉందు కానీ రేపొద్దున నా మాట నా బాధను అని మాట్లాడుతుందమ్మాయి. ఇక మా ఇద్దరు కాడ ఫైటింగ్. ఒకవేళ ఆ ఫైటింగ్ సంగతి బయటపడింది అనుకో, నీ వల్ల పాస్టర్ తిట్టుకుంటున్నారని తెలిసిందా, నన్ను నమ్మలేని పాస్టమ్మ దగ్గరికి నేను పోవటం ఎందుకు చర్చకి? ఇంకా నేను ఎట్లాడదాన్ని పాస్టమ్మ తెలీదా, నేను ఎట్లాడదాన్ని తెలీదా అడిగిందా? వద్దా చర్చ మనకి ఇంకా తీసేయ్. ఏది జరిగినా సైతంగా టార్గెట్ లాస్ట్ ఎక్కడ ఆగద్ది? సంఘం దగ్గర ఆగద్ది. సంఘం దగ్గర ఆగద్ది బిడ్డలారా. కాబట్టి మీరంతా తెలుసు ఇప్పుడు మనకేం ప్రాబ్లమ్స్ లేవు, కొన్ని దగ్గరలో జరుగుతున్నాయి, మీరు కూడా సరి చేసుకుంటారని. బిడ్డలారా, దైవజనుడికి ఫోన్ చేస్తే నేను చెప్పాను కదా, అవసరమైంది, అవసరం ఉంటేనే ఫోన్ చేయాలి. కొంతమంది చేస్తారు, ఏం తల్లి సంగతి, అమ్మ బాగుండారా, బాగుంటారు, ఏమమ్మా ఏంటమ్మా సంగతి, చెల్లా ఏం సంగతి, ఏమి లేదు సార్ మామూలుగా మాట్లాడదామని. ఏమీ లేనప్పుడు ఫోన్ చేయటం ఎందుకు అంటే, మనోళ్ళు ఎవరు లేరులే సార్, మనోళ్ళు లేరు అంటానే ఉండవు, మా గురించి చెప్తానే ఉండవు. నువ్వు ఇంకా ఏమీ లేనప్పుడు ఫోన్ చేయబల్లా, ఏదన్నా ఉంటేనే ఫోన్ చేయాలా. సంఘం ఇది 10 మందితో కూడింది కదా బిడ్డలారా. ఒక్క మాట బయటికి పోయిందంటే 100 సూచిస్తారు ఇక మనకి. వేస్తారక్క ఓరకే సార్కే ఫోన్ చేస్తుంది అంటున్నారంటే ఇంక 100 చెప్పుకుంటారు మన గురించి. వేస్తారక్క సార్కే ఎందుకు చేస్తుంది, సార్కే మీకు తెలుసా, మీకు తెలీదా, మీకు తెలియదు, ఇంక 100 అడే ఉండదు. మళ్ళీ 100 చెప్తారు ఇక దాన్ని. దొరకాలి కానీ మనుషులకి. కాబట్టి అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకొని ప్రార్థన చేయించుకొని చేయాలి. పాస్టర్ అమ్మతో అయితే ఆ స్త్రీలతో ఎక్కువ పాస్టర్ అమ్మ చేసి మాట్లాడుకొని చేసుకో. నాతో చెప్పాల్సిన విషయాలు అయితే ఒక 5 నిమిషాలు మాట్లాడి ఏ బాధలు రావు బిడ్డలారా. ఇంకా వాట్సాప్ అంటే ఇంకా జాగ్రత్త ఉండాలి. వాట్సాప్ అంటే పాస్టర్ గారు వాట్సాప్ నెంబర్ ఉందని చెప్పేసి మనం కాదులే బిడ్డలారా. కొన్ని దగ్గరలో ఇట్లా కొన్ని జరిగాయి. యవనస్తుల ఆడపిల్లల నంబర్లు తీసుకొని మాట్లాడుకొని రచ్చ అయిపోయేసి లేనిపోని మాటలు మాట్లాడి కొన్ని అభ్యంతర కారణాలు జరిగి పాపం జరిగి అది బయటపడి ఆ ఊరోళ్ళు ఆ అమ్మాయి బంధువులు వచ్చి పాస్టర్ గారు దుమ్ము కొట్టి ఊరంతా చెప్పిపోయి చర్చి కూడా వదిలి పారిపోయేసి వేరే వాళ్ళ చర్చి చేసుకొని చాలా ఉన్నాయి బిడ్డలారా, చాలా ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలా. ఇది ఒక్కరితో కూడుకుంది కాదు, ఇది దేవుని సంఘం, ఇది దేవుని మందిరం, దేవుని శరీరం. నీ ద్వారా ఇబ్బంది కలగకూడదు, నా ద్వారా ఇబ్బంది కలగకూడదు. వాట్సాప్ దేనికి అసలు మనకు అవసరంలే. ఏదైనా ఉంటే నేను సంఘం గ్రూప్లో పెడతాను కదా, నీకు ఏదైనా మన సంఘ విషయాలు తెలియాలంటే నీ నంబర్ ఇస్తే నేను వాట్సాప్ గ్రూపులో యాడ్ చేస్తా. ఏదన్నా పాటలు పాడినప్పుడు సభలో ఉన్నప్పుడు దాంట్లో పెడుతుంటాం, చూసుకో చాలు. ఇంకా మనకి వాట్సాప్ అవసరం లేదు. ప్రత్యేకంగా మన పాస్టర్ గారితో మాట ఏముంది, ఇంకా అత్యవసరం అయితే ఫోన్ చేస్తాం, మాట్లాడుకుంటాం అంతే.
అసలు రాబోయే రోజుల్లో వాట్సాప్ కూడా డిలీట్ చేద్దాం అనుకుంటాను నేనైతే. ఇంకా వద్దు, ఎందుకు వచ్చిన బాధ. గుచ్చుకునే ముళ్ళుని కనిపెట్టి తిరగాలని కొంతమంది పాస్టర్లకి నంబర్లు కూడా లేవు. నాకు కూడా ఎప్పుడెప్పుడు ఈ ఫోన్ నుంచి విడుదల వస్తుందని ఆశ. తప్పదు కదా, మీ పరిస్థితులు నాకు తెలియాలంటే ఉండాలి ఫోను. పాస్టర్ అమ్మ ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆ పాస్టర్ అమ్మ ఫోన్కి ఛార్జింగే ఉండదు, ఆ పాస్టర్ అమ్మ జాగ్రత్త ఉంటే నాకెందుకు ఈ బాధల. నువ్వు వేగరా నాయన నా మీద వేసేసి ఫ్రీగా ప్రార్థన చేసుకుంటా ఉంటుంది. లెక్క ప్రకారం అటు నేను ఉండాలా, బాధ్యత అంతా నాకు అప్పగిచ్చేసింది, మీతో ఏగమని నాకు చెప్పింది, ఆమె పోయి దేవుడి పాల దగ్గర కూర్చుంటుంది. ఏదో ఒక రోజు నాకు కూడా రావాలా ఆత్మ, నేను కూడా మొత్తం వేసేసి ఏం కూడా పోతా దేవుడి పాల దగ్గరికి. నువ్వు చేసుకుని నాకు ఈ బాధలు వద్దని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇంతవరకు ఎవరి ద్వారా ఇబ్బంది కలగలేదు బిడ్డలారా, మిమ్మల్ని అటు పెంచలేదు. మీకు తెలుసు ఎవరితో ఎలా ఉండాలి. కానీ జాగ్రత్త, ముందు రోజుల్లో విశ్వాసులు పెరుగుతారు. మీరు పాతోళ్ళు, మీరు పెద్దలు, మీరు ఆత్మీయులు, మీరు మొదటి నుంచి సంఘంలో ఉన్నవాళ్ళు, మీరు సీనియర్లు, జూనియర్కి నేర్పించాలి, జాగ్రత్తగా ఉండాలి. మరి యవనస్తుల పిల్లలైతే అసలు నంబర్ మీరు తీసుకోవద్దు. అసలు మగ పిల్లల నంబర్, ఆడపిల్లల నంబర్ తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. తల్లిదండ్రుల నంబర్లు మాత్రమే, అది ఒక్క నంబరే ఉండాలి. కాస్త పెద్దలుగా ఉండేవాళ్ళు చాలా జాగ్రత్త. మన ద్వారా ఒక విశ్వాసి సంఘానికి రాకపోయినా పర్లేదు, కానీ మన ద్వారా ఒక విశ్వాసి మందిరంలో నుంచి బయటికి పోకూడదు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. సేవకులతో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, పొరపాటును కూడా జాగ్రత్త తప్పకూడదు. మనం గుర్తుపెట్టుకోండి. నా బిడ్డలు కాబట్టి మీకు చెప్పుకుంటున్నాను నేను. అయిపోయింది ఫోన్ అయిపోయింది. టైం ఎంత? 12. ఇంకో 10 నిమిషాలు ముగించేస్తాను నేను. లాస్ట్ మూడోది, సంఘం నాశనం కావడానికి మొట్టమొదటిది ఏం చెప్పాదమ్మా? ఒకటి డబ్బు, రెండోది ఫోను. ఏమైనా కష్టమా? సులువైన గుర్తుపెట్టుకోవడానికే. కష్టమా? సులువు కదా. ఫోను, డబ్బు, ఈ రెండు దగ్గర జాగ్రత్తగా ఉంటే మన వల్ల సంఘానికి ఏ నష్టం రాదు. మూడోది పెట్టారా? మూడోది ఇది పాస్టర్లకు ఉంది, విశ్వాసులకు ఉంది. ఏ రాసామా? సంఘక్షేమాన్ని నాశనం చేయు సాతాను ఆయుధాలు, సేవ ప్రారంభ ఘట్టాలు. అదంతా రాసుకోకపోతే మీకు సేవ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే భక్తి అని రాసుకోండి. భక్తి ప్రారంభం అనమాట, భక్తిలో ప్రారంభం లేదా సేవలో ప్రారంభం. ఇది మా సేవకుల గురించి రాపించాను అనమాట దాన్ని నేను. సరే, ఒక్కొక్కటి చేస్తే మీకు అర్థమవుద్ది. మా గురించి చెప్తాం. ఫస్ట్ ఈ సేవ ప్రారంభంలో కొంతమంది సేవకు వస్తారు, దైవజనులు మాలాంటి వాళ్ళు. ఫస్ట్ సేవకు వచ్చినప్పుడు వీళ్ళకి ఏం బోధిస్తారంటే, బయట నిజంగా నువ్వు దేవుని చేత పిలువబడిన వాడు అయితే దేవుని మీదే ఆధారపడాలి, ఏ పనికి వెళ్ళకూడదు, దేవుడు ఇస్తేనే తినాలి, లేకపోతే పస్తులు ఉండాలని మాకు ట్రైనింగ్లో చెప్పి పంపిస్తారు మమ్మల్ని. బైబిల్ ట్రైనింగ్లో మాకు ఏం చెప్తారంటే, ఎక్కువ అన్ని దగ్గర కాదు కొన్ని దగ్గరలో ఇదే చెప్తారు, దేవుని మీద ఆనుకుంటే ఏ పని చేయకూడదు, దేవుని మీదే ఉండాలా, దేవుడే పోషించాలా అని కొత్తగా మమ్మల్ని మార్కెట్లోకి వదులుతారు చెప్పి. ఇక మార్కెట్లో రాగానే మాకు పెళ్ళి ఉంటుంది, ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? వాళ్ళ మాటిని. సంఘం లేదు మనకి, కొత్తగా అప్పుడే సువార్త స్టార్ట్ చేస్తున్నాం. బ్రతకడానికి భక్తి కావాలా పడలేదన్నా? కావాలి. లాస్ట్ కట్ అయిపోతే తెలుసా, ఇంట్లో తిండి లేక ఈ పిల్లలు పరాయి వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలు భోజనం చేస్తుంటే వాళ్ళ దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు పాస్టర్ పిల్లలు. ఆ అనుభవాలు నాకు కూడా చాలా గుర్తుపెట్టారా. చిన్నప్పుడు నేను కూడా అనుభవించాను దాన్ని. మా కళ్ళ ముందు విశ్వాసులు తింటుంటే వాళ్ళు మాకు పెడితే బాగుండని మేము కూడా నిలబడి చూసిన రోజులు మాకు జ్ఞాపకం ఉన్నాయి. కానీ అప్పుడు అదే కరెక్ట్ ఏమో అనుకున్నాము. ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే గుండెలు బద్దలైపోతున్నాయి. నిజంగా మీకు కూడా ఈ మాటలు చెప్పుకోవాలనిపించింది నాకు. బిడ్డలారా, అయితే ఏం చేయాలన్నా అంటే, ఒక సంఘం ఏర్పడి ఆ సంఘం కూడా స్వయం పోషక సంఘంగా ఎదిగే వరకు, అంటే ఒక 10, 20, 30 మంది 50 మంది సంఘం ఏర్పడాలి. ఆ 50 మంది ద్వారా సేవకుడు తాను పోషించుకునే స్థితి, పిల్లలకి భార్యకి ఆహారాన్ని సమకూర్చే స్థితి, ఏ ఇబ్బంది లేకుండా తిండికి బట్టకి జరిగిపోతుంది అని ఒక నిర్ధారణ వచ్చే వరకు దైవజనుడు ఖచ్చితంగా కష్టపడి పనిచేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలా. ఒకసారి అందరూ అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా అన్న. దీనికి సంఘానికి ఏ నష్టం కలుగుతుంది? దీనివల్ల సంఘానికి ఏమి నష్టం చెప్తా. దీనివల్ల సంఘానికి ఏమి నష్టం, సాతాను గారికి ఏం లాభం కలగద్ది? ఏం లాభం కలిగిందంటే, ఒక భార్య ఉంది, సేవకు వచ్చారు, ఇతను పొద్దున లేస్తే ప్రార్థన సాప తీసుకొని చెట్టలేకపోతున్నాడు. అమ్మాయి సంఘం రావాలి మనకు, ఇంకా తప్పదు, బియ్యం లేదా, నీళ్ళు తప్పించేయి, ప్రార్థన చేసి వస్తా, దేవుడు ఇస్తే తిన్నాం, లేకపోతే అప్పటికే 2 రోజులు ఆహారం లేదు, పిల్లలు ఓని ఆడస్తున్నారు. ఈమె కాదని లేక పక్కింటికి పోయి కాస్త అన్నం వాడికి తెచ్చిపెట్టింది పాస్టమ్మ పిల్లలకి.
అయినా వీడి మాట వినడంలా ప్రార్థన పోయాడు. బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? తన భర్త తన మాట పడుచుకోపోయేసరికి కొంతమంది బాధ్యులు అయితే ఈ సేవ వద్దు నువ్వు వద్దు, ఏవద్దు, ఈ సేవ వద్దు నువ్వు వద్దని మొత్తం వదిలిపెట్టి పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిన పాస్టర్మలు నాకు తెలుసు. ఒకటి. రెండోది, కొంతమంది అయితే ఎవరైనా కాస్త ఆశ చూపి ఆకలి తీర్చే వాళ్ళు ఎవరైనా కనబడితే తప్పటడుగులు వేసి అక్రమ సంబంధాల్లో పడిపోయిన వాళ్ళు కూడా ప్రారంభ దినాల్లో నేను చాలామంది చూపిస్తా. సంఘం కట్టక ముందే సేవకుణ్ణి మట్టిలో తొక్కేసిన సైతం కూడా అంతే, మట్టిలోకి. నాకు మామ వరుస అవుతాడు, మామ వరుస. ఇక్కడ మా బాంధవ్యని కూడా తెలుసు, పేరు చెప్పను నేను, గుర్తుపట్టాల. నాకు మామ వరుస అవుతాడు. డ్యాన్స్ మాస్టర్ ఆయన. ఏ మాస్టర్? గుర్తుపట్టేశాడు. ఇక డ్యాన్స్ మాస్టర్ నవ్వుతున్నాడు. ఇంకా డ్యాన్స్ మాస్టర్ ప్రతి పండగలకి ఆయన్ని ఊరిలో డ్యాన్స్ లేపిస్తే నేను కూడా చిన్నప్పుడు పోయి చూసేవాడిని. చిన్నప్పుడు అంటే నీకు ఇది కూడా ఉంది నాయన, ఎందుకులేమో అంత మంచిగా ఎందుకు చెప్పుకోవాలి నా గురించి. ఆ రికార్డ్ డ్యాన్సుల దగ్గర పోయి వస్తూ ఉండేవాళ్ళని ఆ సెక్యూరిపేట నుంచి తీసుకొని వచ్చి డ్యాన్స్ లేపించేవాడు అనమాట. అట్లాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. రక్షణ వచ్చింది. సలోమక్క రక్షణ వచ్చింది, మారు మనసు పొందారు. భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు దేవుని సేవకి ప్రతిష్ఠించుకున్నారు. డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు మొత్తం వదిలేసి సేవకు వచ్చారండి. ఇప్పుడు సేవకు వచ్చినప్పుడు కొత్తగా సేవకు లేరు కదా, ఎవరు లేరు వాళ్ళు పోషించడానికి. ఇప్పుడు ఏం చేయాలి? వాక్య ప్రకారం ఏం చేయాలి మీరు చెప్పండి. పౌలు గారు ఏం చెప్పారు? నేను డేరాలు కుట్టుకొని నన్ను నేను స్వయంగా పోషించుకున్నాను, నా ఆహారం నేను తిన్నాను, మీ మీద నేను ఆధారపడలేదని చెప్పాడు. మొత్తం మీద సంఘం ఏర్పడి సంఘం ఆయన్ని పోషించేదాకా మామ ఏం చేయాలంటే కష్టపడి పనిచేసి తన భార్య బిడ్డలను పోషించాలా. ఆయనకి ఏమని చెప్పారు పాస్టర్లు? నువ్వు పని చేయకూడదు, దేవుడు ఇస్తేనే తినాలా అని చెప్పారు. బిడ్డరా, లాస్ట్కి ఏమైందంటే నువ్వు వద్దురా, నీ సేవ వద్దురా అని కొంతకాలం చూసింది. బిడ్డలు ఏడుస్తూ ఉంటే ఆకలి తట్టుకోలేకపోయింది, బట్టలు కూడా లేకపోతే చినిగిపోయిన చీరలు కట్టుకొని ఇంకా వల్లగాక కడపలో వాళ్ళు సేవ చేస్తున్నది. కడపకి వెళ్ళారు సేవకి. అక్కడ మొత్తం వదిలేసి నువ్వు ఉంటే నువ్వు చేసుకోరా సేవ, నాకు వద్దు సేవ అని పిల్లల్ని తీసుకొని సొంతూరుకు వచ్చేసింది ఇక్కడికి. సరిపో, నా భార్య నన్ను వదిలేసింది అనుకుంటా సేవ చేస్తా అని. భార్య లేకపోతే ఇంకేం చేస్తా సేవ? ఆడ సాక్ష్యం పోయింది. ఒరే ముందు నీ సేవ కావాలి కదా, సేవ అంటే నీ భార్య ఎదురా అని చెప్పి అడిగేసరికి అవమానం తట్టుకోలేక అక్కడ నుంచి ఆయన కూడా బాధపడిపోయి పంపించేసరికి వచ్చేసాడు ఇక్కడికి. సరే, వచ్చినోడు ఏమన్నా అప్పటికైనా మనసు మార్చుకొని చేశాడా? లేదండి. పాస్టర్లు చెప్పే మాటలు ఇవన్నీ కొంతమంది బోధిస్తారు ఇట్లాగా. నువ్వు పని చేసావంటే దేవుడు నిన్ను పిలవలా. నువ్వు నిజంగా దేవుడిని పిలిచి ఉంటే నిన్ను పోషిస్తాడు. నువ్వు పని చేసావంటే నీ దేవుడు పిలవాలా, పిలుపు లేదు, నీకు సొంతగా వచ్చావని ఎక్కడ అంటారేమోనని అప్పటికి నానా తంటాలు పడి అక్కడ ఇక్కడ చేరినా వలగలేదు. లాస్ట్కి ఏమైంది తెలుసా? సభలు పెట్టాడు, వాక్యం చెప్పాడు, సాక్ష్యాలు చెప్పాడు, అనేక మందిని ప్రభావితం చేశాడు, మంచి సేవ చేశాడు. మేము కూడా సంతోషపడ్డాం, ఇక ముందుకు వెళ్ళిపోతాడని చాలా ఆనందపడ్డాం. పెట్టారా, సాతాను గారు దెబ్బ కొడితే ఎటైంది తెలుసా? చివరికి ఏ రికార్డ్ డ్యాన్స్లు వేసాడో మళ్ళీ అదే రికార్డ్ డ్యాన్స్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ లాస్ట్కి సభల్లో వాక్యం చెప్పిన దైవజనుడు, సువార్తలు పెట్టిన దైవజనుడు, పాస్టర్గా మారిన దైవజనుడు మళ్ళా రికార్డ్ డ్యాన్స్లోకి వెళ్ళిపోయి ఈ రోజుకి కూడా త్రాగుళ్ళలో పడిపోయి నేను కనపడ్డప్పుడల్లా ఏడుస్తుంటాడు. ఒరే, నా కళ్ళ ముందు డాయిర్లు వేసుకుని నువ్వేమో ఇప్పుడు పాటలు పాడుతున్నావు, నా కళ్ళ ముందు డ్రాయర్లు వేసుకొని నా రికార్డ్ డ్యాన్స్ చూసిన నువ్వేమో సేవ చేస్తున్నావు. ఇప్పుడు నీకు చెప్పే స్థితిలో ఉండాల్సింది నేను అల్లుడా, నీకు చెప్పాల్సిన స్థితిలో ఉండాల్సింది నేను మాత్రం ఈరోజు మళ్ళా లోకంలో పడిపోయాను రా. నీ ముఖం చూడడానికి కూడా నాకు అనిపించడం లేదు, నీ ముందు నాకు అవమానంగా ఉందని బాధపడుతున్నాడు అప్పుడప్పుడు. ఆ మాంబాడిన పాటనే మన బుక్లో రాయించాను నేను. ఆ పాట ఏ పాట అంటే, ఎండిన భూమిలో ఎడారి బ్రతుకులో యేసయ్య అడుగు పెట్టేనే. ఆ పాట అన్నారు కదా, ఆ పాట మామ రాసిన పాట అనమాట. అదొక్క పాట రాశాడు, ఆ తర్వాత మళ్ళీ జారిపోయాడు. అప్పుడు ఆ పాట వ్యర్థం కాకూడదని చెప్పి నేను లాక్కున్నది ఇంట్లోకి. చూడండి సేవకు వచ్చిన సేవకులు ఎట్ట అయిపోయారో. సేవలో ప్రారంభంలో కష్టపడి పని చేయాలి అన్న మాట బోధించకపోయేసరికి భార్యాభర్తలు విడిపోయి ఒకరికొకరు దూరం అయిపోయి తాగుడు బానిస అయిపోయి సేవ వదిలిపెట్టేసి, అమ్మా ఇది సేవకుల మధ్య జరగద్ది. విశ్వాసంలో కూడా మీలో కూడా ప్రభువుని నమ్ముకున్నామని చెప్పేసి కష్టపడి పనిచేయరు, భార్యకి అన్ని తెచ్చి పెట్టరు, పిల్లలను చూసుకోరు, పిల్లలు పోషించరు, ఇంట్లో భోజనం పెట్టరు, భార్య ఏడుస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏమ్మా ఏంది ఇప్పుడు చూసినా తక్కువ ఇంట్లో ఏముండట్లేదు, మీకు అసలు మీరేం తినడం లేదు ఈ మధ్య, ఏం జరుగుతుంది? ఓ రోజు 2 రోజులు 10 రోజులు నెల 2 నెలలు
దాచుకుంది పాపం. ఏదో ఒకరు ఆ అమ్మాయి కూడా బాధతో చెప్పేసింది బయట, ఇతను పనికి పోవట్లేదు అక్క, దేవుడు దేవుడు అని ప్రార్థనకు పోతున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇంట్లో చూస్తే భయంకర శాపం అయిపోయింది, ఆహారం ఉండట్లేదంటే లాస్ట్కి చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీ దేవుడు మీకు ఇదే చెప్పాడా, మీ దేవుడు మీకు ఇదే చెప్పాడా అని విశ్వాసుల ద్వారా కూడా దేవుడు మనకు అవమానం వచ్చి సంఘాలకి ఇబ్బంది అయిపోయి సంఘాలకు రాకుండా ఇటు సేవకుల ద్వారా ఇటు విశ్వాసుల ద్వారా దేవునికి ఎన్ని గాయాలో పెట్టారా. అందుకే నేనేం చెప్తున్నానంటే ప్రభువు మనకిచ్చిన 6 రోజులు కష్టపడి మనం పనిచేసుకోవాలి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి. కుటుంబాన్ని పోషించకపోతే వాక్యం సెలవిస్తుంది, చాలా ఇబ్బంది పెట్టారా. మీరు ఒక మాట గుర్తుపెట్టుకొని తిమోతి పత్రిక అనుకుంటే, 1 తిమోతి పత్రిక 5:8 ఉంది ఈ మాట. ఒకసారి చదవదాం మాట. 1 తిమోతి పత్రిక 5:8. ప్రార్థన చేసుకుందాం ఇంకా 1 తిమోతి పత్రిక 5:8. భక్తి జీవితంలో ప్రారంభంలో కొంతమంది ఇలా తప్పడుగులు వేస్తారు. తీసారా? 1 తిమోతి పత్రిక, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి, ఇక్కడ ఉంది కదా, ఎవడైనను స్వకీయులను విశేషంగా అదిగో చూడండి, తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, అంటే కాపాడకపోయిన ఎడల, పోషింపకపోయిన ఎడల, ఎవడైనా ఇంటి వారిని స్వకీయుల్ని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. అక్క, నీవు నీ కుటుంబాన్ని పోషించుకోకపోతే నువ్వు అవిశ్వాసిగా చెడ్డదాని అయిపోతావు. అన్నా తమ్ముడా, నీ భార్యని నీ పిల్లలను పోషించకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడివి. ముందు మనం భక్తి చేసేటప్పుడు, మందిరంకి వచ్చేటప్పుడు మన కుటుంబాన్ని పోషించుకోవాలి, కష్టపడి పనిచేయాలి. ఇలా చేయకుండా కుటుంబాలను బాధ పెట్టి ఎందరో సంఘాలకు అవమానం తెచ్చి పాస్టర్ గారు అడిగాడని, ఏం తమ్ముడు నువ్వు పనికి పోవటం ఆడుతున్నాడని, బిడ్డని ఏడిపిస్తున్నావేందుకు అడిగాడని ఈ పాస్టర్ ఆడుతున్నాడని చెప్పేసి మందిరాలు ఆపేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే, నీ బిడ్డల్ని నీ భార్యని పోషించుకున్న తర్వాత అప్పుడు సేవ, కుటుంబాన్ని పోషించుకోవాలి, అప్పుడు సేవ చేయాలి. కుటుంబాన్ని పోషించుకోవాలి, అప్పుడు భక్తి చేయాలి. నేను 3 రోజులు ప్రార్థన చేస్తాను, 3 రోజులు ఉపవాసం ఉంటానని కుటుంబం వదిలేస్తే ఎట్లా? కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పాను? ఒకటి డబ్బు గురించి చెప్పాను, 2 ఫోన్ గురించి చెప్పాను, 3 సేవ ప్రారంభంలో కానీ భక్తి ప్రారంభంలో కానీ మనం చేసే కొన్ని పొరపాట్లు చెప్తున్నా. ఇప్పుడు భక్తి ప్రారంభంలో, ఆత్మీయ జీవితం ప్రారంభక దినాల్లో మనం చేసే కొన్ని పొరపాట్లు ఇప్పుడు కూడా కొంతమంది చేస్తుంటారు. సేవకులైతే సేవ ప్రారంభంలో కొన్ని పొరపాట్లు. మా గురించి ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. సంఘాలు కడుతుంటాం, మందిరాలు కడుతుంటాం. మనం అప్పుడప్పుడు ముత్తుకూరు మందిరం కట్టాం. మందిరం కట్టేటప్పుడు పని చేయడానికి మీరే వస్తారు కదా, విశ్వాసాలు వస్తారు. కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే రోజంతా పని చేయించుకుంటారు విశ్వాసాల చేత. లాస్ట్లో అయిపోయిన తర్వాత ఆ బిడ్డని పిలిచి, తమ్ముడా గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను దీవిస్తాడు, చాలా కష్టపడ్డా తమ్ముడు, నీకు ఇంతకు మించి కృప దేవుడు ఇస్తాడని ప్రార్థన చేసి వెనక్కి తిరిగి చూడకుండా పంపించేస్తారు. పాపం ఆ ఇంటిలో ఆ బిడ్డకి ఆ డబ్బులు ఉండవు, పనికి పోవాలనుకున్నాడు. ఆ రోజు పాస్టర్ ఫోన్ చేసి మందిరం పని పిలిచాడు. ఇక్కడ మందిరం దగ్గర వచ్చి రానని చెప్పలేక పని ఆపేసుకొని వచ్చాడు. ఇంట్లో బియ్యం లేవు, మందిరంలో పని చేశాడు. పాస్టర్ గారు గాడ్ బ్లెస్ అని పంపించాడు ప్రార్థన చేసి. ఇప్పుడు ఇంటికి పోతే భార్య అడిగింది, ఏదయ్యా డబ్బులు ఏవయ్యా, బియ్యమే అయ్యా. గాడ్ బ్లెస్ యూ అన్నాడు అమ్మాయి. పాస్టర్ ఏమన్నాడు చెప్పండి? గాడ్ బ్లెస్ యూ అన్నాడు. అంతేగాని సార్ పాస్టర్ గారు ఏమీ లేదా? ఎట్టాడతావు అమ్మాయి మన సార్ని? ఇట్లాంటి మొదనష్టపు పాస్టర్ల సంఘాలు అసలు దీవించబడవు. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పాస్టర్ల సంఘాలు దీవించబడవు. ఆ రోజు ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా మనం పని చేయించుకున్నామే, ఆ కూలి దేవుడి దగ్గర మొరపెట్టద్దంట. ఆ కూలి దేవుడి దగ్గర మొరపెట్టద్ది. దైవజనుడు విశ్వాసులు పిలిస్తే కనీసం ఇంట్లో ఆ పూటకైనా భోజనంకి ఇవ్వాల. ఆ పూటకైనా ఒకవేళ వాళ్ళ దగ్గర ఉందనుకో, సార్ మేము 6 రోజులు పనికి పోయాం, మా దగ్గర ఉంది సార్, ఇబ్బంది లేదు, మేము దేవుని పని చేస్తున్నాం, దేవుని కోసం చేస్తున్నాం అంటే అప్పుడు ప్రార్థన చేసి పంపించాలి. అంతేగాని దొరికారు కదా అని చెప్పేసి ఇంట్లో తినడానికి లేకపోయినా, బిడ్డలు ఎంతో ఇబ్బంది పడుతున్నా, కనీసం వాళ్ళకి మరి వేరు వందలు లేకపోయినా తినటానికైనా ఆ రోజుకి ఇచ్చి పంపించకుండా బిడ్డారా అలా ఎందరో చేస్తున్నారు. నేనైతే చేయలేదు అనుకుంటున్నాను. ఒకళ్ళు ముత్తుకూరు వాళ్ళు నేను చేస్తుంటే నన్ను ఇప్పుడు మంచి మనసుతో, పెద్ద మనసుతో క్షమించాలి. మా బిడ్డలు ఇప్పుడు ముత్తుకూరు బిడ్డలు క్షమించాలా. నేనైతే ఇచ్చానని చేశానని అనుకుంటున్నా. కనీసం వాళ్ళకి అంత వేలు లేకపోయినా ఇంట్లో ఇబ్బంది లేకుండా అందరూ కలిసి తిన్నాం. 3 నెలల మందిరం కడితే 4 రోజులు పైన ఒకే దగ్గర వండుకొని అందరూ ఒకే దగ్గర కూర్చొని తిన్నాం 4 రోజులు ముత్తుకూరులో.
ఏదైనా పొరపాటు జరుగుంటే ఇంకా వాళ్ళు పెద్ద మనసుకు క్షమించాలి మనల్ని. ఇక మీదట మందిరం కట్టేటప్పుడు మనం కనీసం ఇంట్లో లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనం గమనించి చేయాలి. ఇట్లా చేయకపోతే ఇట్లా సేవకులు విశ్వాసులు వాడుకుంటా ఉంటే చూసి వాళ్ళు కాదని లేక చెప్పలేక ఎగిరిపోతారు ఈ మందులు చేరే మందిరంలోకి. అలా ఎంతోమంది వెళ్ళిపోయారు, సంఘాలు నాశనం అయిపోయాయి, బిడ్డలను బాగొట్టుకున్నారు. లాస్ట్ మాట బిడ్డలారా, లాస్ట్ మాట ఇది మాకే, మీకు కాదు. ఏది ఇప్పుడు చెప్పిన మాట, సంఘాలు కట్టేటప్పుడు డబ్బులు ఇవ్వకుండా పనులు చేయించుకొని ఓరకొరకే పిలిచి ఛార్జీలు కూడా ఇవ్వకుండా తిప్పుకొని చంపుతారే, అది మేము నేర్చుకోవాలా. ఏది ఏమైనా సాతానుగాడు వేస్తున్న బాణాలు మీకు అర్థమవుతా ఉన్నాయి. ఇక మీదట మనం దేవుని కొరకు నమ్మకంగా నిలబడి జీవించుదుము గాక. ఆమేనండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చేతులోపత చెప్పండి. అలాగా ఇస్తారక్క, అన్ని పక్కల పొడిచావు సార్, ఇంకేం చెప్తాం? హల్లెలూయా మేమంటావా? చెప్పు, గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పు, స్తోత్రం అను చెప్పు జనపాల, గట్టిగా చెప్పు జనపాలన్న. మంచి విషయాలు తెలియజేసే దేవుడు మనకి. స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ మాట అంటే 2 మాటలు ఉన్నాయి. 2 మాటలని ఒక మాట చెప్తా ఇప్పుడు. ఫస్ట్ అది లాస్ట్ చెప్తా. దొంగ ప్రవచనాలు చెప్పే ప్రవక్తలను నమ్ముకొని కాపురాలు పోగొట్టుకున్న విశ్వాసులు. దొంగ ప్రవచనాలు చెప్పే ప్రవక్తలను నమ్ముకొని కాపురాలు పోగొట్టుకున్న విశ్వాసులు, తద్వారా మందిరాలు ఎగ్గొట్టి మందిరాలు మారిపోయిన విశ్వాసులు. మీకు పాయింట్లు అర్థమైంది. కొంతమంది ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఏదన్నా బాగలేకుండా ఉంటే, కోవూరులో ఒక ప్రవక్త ఉందంట, నాకు తెలియదు, మాకు చెప్తున్నారు బయట, మరి నిజమవుతుందో నాకు తెలియదు. ఏమన్నా బాగలేకపోతే ఆమెకు ఫోన్ చేస్తే ప్రార్థన చేసి చెప్పేస్తుందంట. మీకు కూడా కావాలంటే చెప్పించుకోండి, ఎవరన్నా ఉంటే. చెప్పించుకుంటున్నారు మీరు. ఇంకా నువ్వు చెప్పిన తర్వాత నువ్వు చెప్పించుకోని ఆయన అన్నట్టు చూస్తున్నారు నన్ను. ఆమెకు ఫోన్ చేస్తారంట, అక్క 100 ప్రైజ్లాడు అక్క, అమ్మగారు ప్రైజ్లాడు అమ్మగారు, మా పరిస్థితి ఇట్లా ఉన్నాయి, దయచేసి మీరు ప్రార్థన చేసి చెప్పండి అని చెప్తారు. ఆమె రేపొద్దున ఫోన్ చేస్తే మళ్ళీ మనకి వివరంగా చెప్పేస్తుంది మనకి. దాన్ని మన భారతీయ భాషలో ఏమంటారంటే సోది చెప్పడం అంటారు. ఏమంటారన్నా? సోది చెప్పడం. సోది చెప్పించుకుంటారు క్రైస్తవులు చాలామంది. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు దేశం మొత్తం మీద చాలామంది ఉన్నారు. నేనేమంటున్నానంటే, అటువంటి ప్రవక్తలు నమ్మి, అట్లాంటి వాళ్ళే కాదు, సంఘాల్లో సేవకులు మేము కూడా సోదరులు అయిపోయాం. మేము కూడా విశ్వాసాలు ఏదో ఒక రకంగా ఆకట్టుకోవాలా, ఏదో ఒకటి చెప్పి పాస్టర్ గారు చెప్తే ఖచ్చితంగా చెప్పేస్తాడని సోదరం అయిపోయేసి సోది మాటలు చెప్తున్నాను. మీకు నమ్మేసే రోడ్లని బిడ్డలారా. ఆ తర్వాత ఏమవుద్ది? అమ్మా 3 నెలల్లో నువ్వు ఇల్లు కట్టబోతున్నావు అమ్మా, దేవుడు ఇచ్చి చెప్పాడమ్మా నాకు అని పాస్టర్ గారు చెప్తే ఆ మాట గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తుంది. 3 నెలలు కాదు కదా, 3 సంవత్సరాలు ఇంకా ఒక పలుకు కూడా రాలా. ఆ భర్త అన్నాడు, మీ పాస్టర్ ఏదో పాపం ఉన్నట్టుంది, 3 నెలలకు కడితే 3 సంవత్సరాలు ఏది ఇంకా ఆ పాస్టర్ మీ గోరు పాస్టర్ లేరంటే ఏలో చర్చి వదిలిపెట్టి ఆ పాస్టర్ అటోడు 3 నెలల ముందు చెప్పాడు ఇల్లు కట్టుకోవాలని, ఇప్పుడు దాకా ఇల్లు కాలేదు. ఆ పాస్టర్ మాటలు చెల్లట్లేదు, ఆ పాస్టర్ మాటలో శక్తి పోయింది అని అనిందని ఆ సంగతి నాకు తెలిసి చర్చిలో వాళ్ళిద్దరు లాస్ట్లో ప్రార్థన చేసేటప్పుడు నేనేమన్నాను తెలుసా? ఓ రపాషాకారాదా, ఓ కుమారి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. కుమారి నేనే దేవుడు మాట్లాడుతున్నా. నీ గుండెల్లో నువ్వు దాచుకున్న రహస్య పాపాన్ని వదిలిపెట్టు, నువ్వు అక్రమంగా చేసిన పాపం కుమారి అని చెప్పేసి నా కోపం వచ్చి ఎవరి మీద నన్ను తిట్టిలాడా. మా పాస్టర్ శక్తి పోయిందని చెప్పింది కదా, నాలో శక్తి పోయిందే, నీ సంగతి చెప్తారా చర్చికి రేపు ఆదివారం అని భర్త ముందు కుమారి నీ అక్రమ పాపం వదిలిపెట్టని చెప్పేసా. ఇంటికి పోయాడు. ఇందాక పాస్టర్ గారు ప్రార్థన చేస్తా, కుమారి అక్రమ పాపం వదిలిపెట్టి అన్నాడు. ఇక కుమారి ఎవరు? నువ్వే కదా కుమారి, నేను మన ఇద్దరమే కుమారుడు. కుమారి మరి నువ్వే పాపం చేసా చెప్పు, ఏదో జరిగింది. పాస్టర్ అయ్యా నాకు అది ఆశ్చర్యం అయిపోయింది అయ్యా, మరి నన్ను ఎందుకు, నా సంగతి నీకు తెలీదా? నేనే పాప అసలు ఎట్ట మాట్లాడుతున్నాను నువ్వు? కాదు, పాస్టర్ గారు మాట్లాడితే దేవుడే మాట్లాడదు. అయ్యా నువ్వే కదా దేవుడు లేడు ఏం లేడు ఆయన మాట మారిపోయింది చెప్పావు కదా. అయ్యని నాకు తెలీదు, దేవుడు చెప్పాడని, అక్రమ పాపం ఇది చెప్పాడంట, ఏది చెప్పు అని ఈ విధంగా ఇశ్రాయేల్ పాస్టర్ మాటకి కొంగ కొట్టుకొని ఈయన పోయి వాళ్ళ అమ్మలోకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మలోకి 20 మంది తీసుకొని ఈయన కొట్టి, 20 మంది తీసుకుపోయి వాళ్ళు కొట్టి, ఇక జీవితంలో కలవకుండా దానికి కారణమని ఇశ్రాయేల్ పాస్టర్ని ఊరూరు తిప్పి ఊరూరు చెప్పుకుంటా నా మీద. ఎన్ని సంఘాలు, ఎంతమంది పాస్టర్లు ఉన్నారమ్మా ఇట్లాగా, ఎన్ని సంఘాలు, ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి బయట సోదరుల వల్ల. కాబట్టి
ఇట్లాంటి అబద్ధ ప్రవచనాలు చెప్పే ప్రవక్తల్ని నమ్మి కుటుంబాలు నాశనం చేసుకోకుండా, సంఘాలు వదిలిపెట్టి వాళ్ళ చుట్టూ తిరగకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. సాతానుగాడు సంఘాలు నాశనం చేయడానికి వీళ్ళని కూడా వాడుకుంటున్నాడు. ఈ అబద్ధ ప్రవచనాలు చెప్పే ప్రవక్తల్ని, సోదరులను వాడుకుంటున్నాడు. జాగ్రత్త. ఈ మాట ఏదైనా అర్థమైతే ఒకసారి అల్లు చెప్పండి, సంతోషపడతాను నేను. దీవునక్క, అర్థమైంది దీవునక్క, ఇటుపోయింది దీవునక్క. ఎవరు నమ్మకూడదు? అబద్ధ ప్రవచనాలు చెప్పే సోదరులని, ప్రవక్తలు నమ్మకూడదు, పాస్టర్లు నమ్మకూడదు. మనకి బైబిల్ మించి ఏదీ లేదు. నువ్వు దేవుడి దగ్గర కూర్చుంటే నీతోనే దేవుడు మాట్లాడతాడు, ప్రతి సమస్య తీరుస్తాడు. పాస్టర్ల దగ్గరికి మనం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఈ రోజులు ఏ రోజు తెలుసా? నువ్వు ప్రభు దగ్గర కూర్చొని మాట్లాడితే నీకే సమాధానం చెప్తాడు. నీ ప్రార్థన, నీ కన్నీళ్ళ వల్ల నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆమేన్ చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి కాపురాలు, కుటుంబాలు కూల్చుకోకూడదు. మనం లాస్ట్ మాట ఇది పెళ్ళైన వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు యవనస్తులుగా ఉండేవాళ్ళు, బైబిల్లో రాయబడింది, భర్త భార్యకి తన ధర్మం జరిగించాలి, భార్య భర్తకి తన ధర్మం జరిగించాలా. దాంపత్య జీవితంలో తేడా రాకుండా చూసుకోవాలి. ఎంత భక్తి అయినా ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఈ యవనస్తులు భక్తి ఎక్కువైపోయి వాక్యాలు విన్నప్పుడు భర్తను పడుచుకోకుండా రాత్రి 11:30 కూడా ప్రార్థన చేస్తారు. స్తోత్రం 11:30కి ఆయన మొత్తం చూసుకొచ్చి ఇంటికి వచ్చి తాడుతూ ఉంటాడు. అమ్మాయి ఇంకా పడుకుంటానమ్మాయి నేను. ఏ సైతాన్, ప్రార్థనలు తట్టే వాళ్ళు సైతాన్ అంటారు. పడుకోపో, వస్తా కానీ. సరేలే అమ్మాయి, అట్ట కాదులే అమ్మాయి, అదే నువ్వు కూడా ఎక్కువ నిద్రపోకుండా నీకు బాధలు వస్తాయని ఆయన బాధలు చెప్తుంటే ఈ భక్తి ఎక్కువైపోయి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆయన తట్టి కొంతకాలం తర్వాత తట్టడం మానేస్తాడు. ఇక ఏందయ్యా ఈ మధ్య నన్ను పడుచుకోవట్లేదు నువ్వంటే, ఎందుకు నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు కదా, దేవుళ్ళు ఎదిగే వాళ్ళు నేను ఎందుకు తట్టాలా, ఇంకా బాగా ఎదుగు దేవుళ్ళు. అటు కాదు, ఈ మధ్య తేడా వచ్చింది నీలో అంటే, వచ్చేసింది తేడా రాకముందే కదా జాగ్రత్త పడాల్సిందే. ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలో జ్ఞానం ఉండాలా. భర్తకు చేయాల్సినవి భర్తకు చేయాలి, బిడ్డలకు చేయాల్సినవి బిడ్డలకు చేయాలి, భార్యకి చేయాల్సినవి భార్యకి చేయాలి. సాతాను అక్కడ కూడా చొరవ తీసుకుంటాడు, అక్కడ కూడా దూరతాడు. మళ్ళా నీ భర్త జారత్వంలో పడిపోవడానికి నువ్వే కారణం అవుతావు, నీ భార్య జారత్వంలో పడిపోవడానికి నువ్వే కారణం అవుతావు. భర్త భక్తిపరుడు అయితే భార్య కాస్త బలహీనంగా ఉంటే గమనించుకోవాలి. భార్య భక్తిలో ఉండి భర్త కాస్త బలహీనంగా ఉంటే గమనించుకోవాలా. ప్రార్థన భక్తి 3 గంటలు లేదా 4 గంటలు గంట సేపు చేసుకో ప్రార్థన. 5 గంటలు ఇంటి పనులు చేసుకో. భర్త రెడీ చేసి పంపించేయి, పిల్లలు రెడీ చేసి పంపించేయి. 9-10 అయిందా, కూర్చో ప్రార్థన. 2 గంటలు చేయి. కొంచెం నిద్రపో, పడుకు, తిను, అప్పుడు గడుపు. మళ్ళీ భర్త వచ్చే లోపల రెడీ చేసేసుకొని భర్త కోసం రెడీగా ఉండాలా. వచ్చి ఆయన పనులు చేసి ఆయన చేసి ఆయన పెట్టాల్సింది పెట్టి పిల్లలు పెట్టాల్సింది పెట్టి అన్ని చూసి జ్ఞానం ఉండాలా. భక్తి కూడా జ్ఞానంతో ఉండాలి బిడ్డలారా. పౌలు గారే చెప్పారు ఈ మాట, నేను కాదు, పౌలు గారే చెప్పారు. ఒకవేళ ప్రార్థన చేసుకుందాం అనుకుని 3 రోజులు దూరం ఉండాలనుకున్నా తేడా వచ్చిందంటే ప్రార్థన పక్కన పెట్టేసి, ఒరే పోరా నాయన సైతం కూడా దొంగిలిస్తాడు ఆ మనిషి, పో అని దేవుడే బైబిల్లో భార్యాభర్తల దూరంగా ఉండొద్దని రాయబడింది. ఈ యవ్వన కాలంలో ఉన్న భార్యాభర్తలు తీసుకునే కొన్ని పొరపాటు నిర్ణయాల వల్ల కాపురాలు కూలిపోయి దేవుని నామకు అవమానం వచ్చి సంఘాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంతటి అర్థమైందనుకుంటున్నాను నేను. మన భక్తి, మన సాక్ష్యం బయట బాగుండాలంటే ఇవన్నీ జాగ్రత్త చేసుకోవాలా. డబ్బు దగ్గర జాగ్రత్త, ఫోన్ దగ్గర జాగ్రత్త, భక్తి ప్రారంభంలో, సేవ ప్రారంభంలో కొన్ని విషయాల దగ్గర జాగ్రత్త, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో జాగ్రత్త, కుటుంబాన్ని లాక్కొని వెళ్ళే విషయంలో జాగ్రత్త, అబద్ధ ప్రవచనాల మీద దగ్గర జాగ్రత్త. యవన కాలంలో ఉన్న స్త్రీ పురుషులు భక్తిపరులు భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండి భర్తని భార్య లాక్కు రావాలా. ఇలా జ్ఞానంగా ఉంటే కుటుంబాలు కట్టబడతాయి, సంఘాలు దీవించబడతాయి, అనేక మంది సంఘానికి వచ్చే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ తేడా పడినా నీ వల్ల జనాభా వెళ్ళిపోతారు, ఉన్నోళ్ళు దెబ్బతింటారు, సంఘం దెబ్బతినిపోద్ది. దేవుడి లెక్క చెప్పాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇక్కడి నుంచి ఇంకా జాగ్రత్తగా వెళదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని పెట్టి ప్రార్థన చేసుకుందాం.